ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करूया. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవగల మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, నీ అనాది కాల సంకల్పం చొప్పున క్రీస్తేసులో జగత్తు పునాది వేయబడక ముందే మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్న విధానానికై మీకు వందనాలు. దయగల దేవా, నీ సంఘమును మీరు ప్రేమించి శేషమును మీరు జ్ఞాపకము చేసుకొని ప్రభా, మీరు క్షేమస్థితిని కలుగు చేసి నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసి కుటుంబాలుగా మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తున్న విధానానికై మీకు వందనాలు. తిరిగినైనా నీ ప్రజల మధ్యకి అల్పుడను అయోగ్యుడిన నన్ను ప్రభా బహుదూర ప్రాంతం నుంచి మీరు తీసుకొచ్చినారు. అందుని బట్టి మీకు వందనాలు. సమయం మేలుకరంగా చేయండి. దయగల తండ్రి, నీకు మహిమకరంగా చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అల్పుడను అయోగ్యుడను నన్ను నీ సిలువ చాట మరుగుపరిచి ఈ ధర్మశాస్త్రమందు గొప్ప సంగతులు చూచినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి. ప్రభా, ఏ విధంగా ప్రార్థన చేయాలో వాకి వెలుగులో మేము చూసుకుంటూ సహాయం చేయండి. సమస్త సమయమును నీ కృపాహస్తాలు అప్పజెప్పుకుంటూ కనీ కనపడని అంధకార శక్తులను ప్రభువైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఉన్నాం. వచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఎండ ఏడిమెంతో తీవ్రత ఉన్నప్పటికీ ప్రభా, నీ మందిరమును ప్రేమించి నాయన ప్రార్థన కొరకే వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. ఎంతో ప్రయాసతో ప్రభా వంటశాలలో పనిచేస్తున్న బిడ్డలను కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. కావలసిన కృపను గ్రహించండి. సమయమును మేలుకరంగా చేసి మీరు మహిమ పొందమని మా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, प्रिय देवाची मुले, ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యకి రావడానికి దేవాతి దేవుడు తను చూపించిన కృపంతటిని బట్టి దేవునికి వందనస్తున్నాం. आणि तुमच्यामध्ये परमेश्वर येण्याची जी कृपा दाखवली त्यावरून परमेश्वर जो आहे त्याचा आभार मी मानतो. నిజముగా ఈ ప్రాంతానికి 2005-6 ప్రాంతంలో నేను మహారాష్ట్ర అంటే ముంబై ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రయాణంలో మాత్రమే చూశాను, కానీ వ్యక్తిగతంగా చూడలేదు. आणि 2005-2006 मध्ये महाराष्ट्र या राज्यामध्ये जेव्हा मुंबई या ठिकाणी जात असताना केवळ प्रवासादरम्यान मी त्या ठिकाणी पाहिलेला हा भाग आहे. ఈ సమయంలో మీ మధ్య ఉండటం అనేది దేవుని చిత్తమని నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. आणि परमेश्वरची ही योजना आहे, याबद्दल मी परमेश्वरचे आभार, त्याची स्तुती मी करतो. గత వారమంతా కూడా VBS పరిచర్యలో పాల్గొని आणि मागील आठवड्यामध्ये VBS मध्ये भाग घेऊन ఈ విధంగా ఎప్పుడైతే ఇక్కడికి రావాలని మరి దేవుని సంఘం ద్వారా మరి హెబ్రోన్ సంఘం ద్వారా మరి నిర్ణయించినప్పుడు నేను సంతోషించుతూ వచ్చినాను. आणि या ठिकाणी मला यायचं आहे असं जेव्हा हेब्रोन मंडळीने मला सांगितलं तेव्हा मला खूप आनंद झाला. ఏది ఏమైనప్పటికీ నీ దేవుని చిత్తము లేకుండా మన జీవితాల్లో ఏది జరగదనేది సత్యము. आणि परमेश्वरची इच्छा शिवाय आपल्या जीवनात काही घडू शकत नाही. దేవుడు మనకి ఇచ్చిన సమయం బట్టి దేవునికి వందనస్తున్నాము. आणि परमेश्वर आपल्याला जी वेळ दिली त्याबद्दल त्याचा आभार मानतो. ఈ సమయంలో దేవుని లేఖనాల నుంచి కొన్ని సమయం చూసుకుందాం. आणि ह्या वेळेस आपण शास्त्रलेखातून काही वचने आपण पाहूया. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహానాचे पहिले पत्र, ఫస్ట్ యోహాను మొదటి పత్రిక యోహానాचे पहिले पत्र, 3వ అధ్యాయము, యోహానాचे पहिले पत्र 3रा अध्याय, 19-20 వచనాలు కలిసి ఉన్నాయి. 2 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. యోహాनाचे पहिले पत्र 3रा अध्याय 19 आणि 20 वचन एकत्र मिळून आहे. आपण सर्वजण मिळून పరిశుద్ధ वाचूया. గ్రంథము నుండి మొదటి యోహాను సువార్త, యోహాను పత్రిక 3వ అధ్యాయము 18-19-20 వచనాలు 3 కలిసి ఉన్నాయి. వాటిని చదువుకుందాం. आणि యోహానాचे पहिले पत्र 3रा अध्याय त्याचं 18-19-20 वचन आपण सर्वजण मिळून वाचूया. ఇందువలన मुलांना మనము आपल्या शब्दाने किंवा जीवेने नव्हे तर సత్య సంబంధం ఎరుగుదము. सत्याने आपण प्रीती దేవుడు करावी. మన హృదయము आपण కంటే అధికుడై सत्याचे आहोत సమస్తమును यावरून ఎరిగి ఉన్నాడు आपल्याला కనుక कोणी येईल आणि ज्या మన హృదయము कशाविषयी ఏ आपले मन విషయములలో आपल्या మన स्वतः యందు दोषी ठरवते, దోషారోపణ त्याविषयी చేయుచున్నదో आपण स्वतःच्या ఆయా मनाला విషయములలో त्याच्यासमोर ఆయన उभे ఎదుట మన హృదయమును देऊ, कारण సమ్మతిపరచుకుందాము. आपल्या मनापेक्षा देव थोर आहे, त्याला सर्व काही कळते. ఈ సమయము ప్రార్థనా సమయము. आणि ही प्रार्थनेची वेळ आहे. దేవుని మనం ప్రార్థించే ముందుగా आणि परमेश्वरची प्रार्थना करण्याच्या अगोदर మొట్టమొదటిగా మన హృదయములను సమ్మతపరచుకోవాలి. आणि आपल्या मनाचं एक नवीकरण आपण करूया. హృదయములను సమ్మతపరచుకోవడం అంటే आणि हृदयामध्ये आपण गोळा करणे म्हणजे किंवा మన హృదయములు సమ్మతపరచుకోవడం అంటే आणि मनाचं एकीकरण करणे म्हणजे
దేవుని వాక్యముతో परमेश्वराच्या वचनाद्वारे దేవుని యొక్క సన్నిధానములో परमेश्वराच्या सानिध्यामध्ये మమేకము కావటము. आणि आपण एक होणे. దేవుడు మనం ఎలాగా ప్రార్థన చేయాలి, आणि परमेश्वर आपल्याला कशा प्रकारे प्रार्थना ఏ करावी, విధంగా ప్రార్థన చేయాలి, कशी प्रार्थना करावी ఎలా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, आणि कशा प्रकारे प्रार्थना केल्यानंतर परमेश्वर आपली प्रार्थना అది ऐकेल. మన ఆత్మీయ జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన आणि हे విషయం. आत्मिक जीवनामध्ये अत्यंत प्रमुख अशी बाब आहे. కనుక ఇక్కడ మనం చూస్తున్నటువంటి లేఖనాల ప్రకారంగా చూసినట్లయితే आणि वचनानुसार जर पाहिलं तर 19వ వచనం, ఇందువలన आणि म्हणून మనము సత్య సంబంధులమని ఎరుగుదము. आणि आपण सत्याचे आहोत यावर आपल्याला कळून येईल. దేవుడు మన హృదయముల కంటే आणि परमेश्वर आपल्या मनाला అధికుడై आणि थोर आहे, సమస్తమును ఎరిగి ఉన్నాడు. त्याला सर्व काही कळते. ఒక నిమిషం ఇక్కడ గమనించాలి. एक मिनिट या ठिकाणी लक्ष देऊया. దేవుడు మన హృదయమును ఎరిగినటువంటి వాడు. आणि आपल्याला परमेश्वर आपल्या मन तो ओळखतो. ఇక్కడ ఉన్నటువంటి మన హృదయాలు आणि येथे असलेले आपले म्हणजे మన मन ఎందు నిమిత్తము దేవుని సన్నిధిలో వచ్చాము, आणि कशासाठी आपण देवाच्या सन्निधात आलो आहे, ఎందుకొరకు దేవుని సన్నిధికి వచ్చాము, कशामुळे आपण या देवाच्या सन्निधात आलो, మన హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. आणि आपल्या मनाला ओळखणार तो परमेश्वर आहे. మన హృదయాన్ని ఎరగటమే కాకుండా आणि आपल्या मनाला तो ओळखतो एवढं नव्हे, మన హృదయ స్థితిని కూడా ఎరిగినటువంటి దేవుడు. आणि आपली मनाची काय स्थिती हे देखील तो जाणतो. కనుక ఇక్కడ చెప్పిన ప్రకారముగా आणि या ठिकाणी वचनाप्रमाणे మన హృదయము आणि आपल्या मनाला ఏ ఏ విషయములలో आणि कुठल्या गोष्टीविषयी మన యందు దోషారోపణ చేయుచున్నదో, आणि आपल्याला कुठल्या दोषी ठरवते त्याविषयी आपण, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. आणि ही अत्यंत प्रमुख गोष्ट आहे. దైవజనుడు భక్సింగ్ గారు देवाचे सेवक बंधू भक्त सिंग అనేకమైన సందర్భాలలో पुष्कळ संदर्भामध्ये ఉపవాస ప్రార్థనలో उपवास प्रार्थनेच्या ఈ वेळेस మాట చెప్తూ ఉండేవాడట. हे वचन सांगत असे. నేనైతే వినలేను కానీ मी तर ऐकलं नाही. చాలా మంది ఆత్మీయులటువంటి पुष्कळ आत्मिक लोकांनी, అగస్టిన్ అంకుల్ కావచ్చు, ऑगस्टिन अंकल असेल, బీజే బెంజమిన్ అంకుల్ కావచ్చు, जे बेंजामिन असतील, తర్వాత మరి కురియన్ అంకుల్ కావచ్చు, कुरियन अंकल असतील, ఆ తర్వాత జోషి గారు, जोशी असतील, ఆ థియోడర్, వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి మెసేజ్లో ఈ మాట వింటూ వచ్చినాం. आणि त्यांनी सांगितले ह्या संदेशावरून मी ऐकत आलो. కనుక ఈ ప్రార్థనా సమయంలో आणि प्रार्थनेच्या वेळेस దేవుడు మన ప్రార్థన వినాలి. आणि परमेश्वर आपली प्रार्थना ऐकावी. ఒక షరతు, आणि हे त्या ठिकाणी एक अट आहे, మన హృదయాన్ని आपल्या अंतकरणाला దేవునితోటి परमेश्वर बरोबर సమ్మతి పరుచుకోవాలి. त्याच्याबरोबर आपण संमतीत एक केले पाहिजे. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. मी तुम्हाला एक उदाहरण सांगतो छोटं. ఒక తండ్రి కుమారుడు ఉన్నాడు. आणि एक वडील आणि मुलगा आहे. తండ్రి దగ్గరికి आणि वडिलांजवळ కుమారుడు ధైర్యంగా రావాలంటే आणि जर मुलगा धीराने यायचा असेल तर కుమారుడు తండ్రిని సంతోష పెట్టాలి. आणि त्या मुलाने आपल्या वडिलांना आनंदित केलं पाहिजे. కుమారుడు అన్ని విషయములలో आणि मुलगा सर्व गोष्टी बाबतीत తండ్రిని సంతోష పెట్టిన వాడుగా ఉండాలి. आणि वडिलांना आनंद देणारा असो असला पाहिजे. ఒక మాట చూసుకుందాం. एक वचन आपण पाहूया. కొలస్సీ రాసిన పత్రిక, कलसेकरास पत्र, కొలస్సీ రాసిన పత్రిక कलसेकरास पत्र, 1వ అధ్యాయము कलसेकरास पत्र त्याचा पहिला अध्याय 12-10 మధ్యలో ఉంటుంది, చూడండి, జాగ్రత్త గమనించాలి. 9వ వచనం చదవండి. आणि कलसेकरास पत्र पहिला अध्याय 9 वचन. यावरून तुम्ही ऐकलेल्या दिवसापासून तुम्हासाठी खंड पडू न देता प्रार्थना करून मागतो की सर्व आध्यात्मिक ज्ञान बुद्धी याच्याद्वारे तुम्ही आपल्या इच्छा संबंधित पूर्ण ज्ञानाने भरले जावे. అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లుగా. आणि सर्व गोष्टीमध्ये संतोष देणारे. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. आणि प्रभूला संतोष देणं महत्वाची गोष्ट आहे. అన్ని విషయంలో సంతోష పెట్టినప్పుడు आणि 10व्या वचनामध्ये सर्व प्रकारे प्रभूला संतोष దేవుడు మనకి సమయోచితమైన సహాయం అనుగ్రహిస్తాడు. आणि परमेश्वर आपल्याला तो योग्य असं सहाय्य तो आपल्याला करेल. ఆ మాట కూడా చూసుకుందాం. आणि ते वचन पाहूया. హెబ్రీయులు రాసిన పత్రిక इब्री लोकास पत्र, 4వ అధ్యాయము इब्री लोकास पत्र 4था अध्याय 15-16 వచనాలు. 16వ వచనం చదవండి. त्याचं 16 वचन वाचा कृपया. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. इब्री लोकास पत्र 4 अध्याय. చదవండి అందరూ కలిసి. सर्वजण కనుక वाचा. మనము तर मग आपल्या अटीवर दया व्हावी, ऐन సమయోచితమైన वेळी సహాయం सहाय्यासाठी కొరకు कृपा मिळावी म्हणून కృప आपण धैर्याने పొందినట్లు कृपेच्या ధైర్యముతో राजा కృపాసనం सन्निधानात जाऊ. వద్దకు చేరుదము. చూసారా, సమయోచితమైన సహాయము. आणि आपल्या वर दया व्हावी म्हणून. ఇప్పుడు మనం ఎందుకు ఇక్కడ కూడుకున్నాం మనము? आणि या ठिकाणी आपण कशाला एकत्र जमलो? దేవుని యొక్క సహాయం కొరకు. आणि परमेश्वरच्या सहाय्यासाठी. దేని కొరకు సహాయము? आणि सहाय्य कशासाठी? మన ప్రార్థనల కొరకై సహాయం కావాలి. आणि आपल्या प्रार्थनेसाठी सहाय्य आहे. ఏ విధంగా మనం ప్రార్థన చేస్తే कशा प्रकारे आपण प्रार्थना దేవుడు केली మనం వింటాడు. आणि आपली विनंती तो ऐकेल. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, म्हणून देवाची ఈ मुलांनो, దినాల్లో మనం చాలా మంది మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ आणि पुष्कळ लोक आपण प्रार्थना మన करतो, परंतु ప్రార్థన आपली प्रार्थना ఈ పైకప్పు కూడా దాటదు. आणि छप्पर देखील ओलांडून वर जात नाही.
అర్థమవుతుందని చెప్పే మాట तुमच्या మీకు? लक्षात येतं का? మనము చేసే ప్రార్థనలు आणि आपण जी प्रार्थना करतो ఈ ఈ యొక్క పైకప్పు కూడా తాటకున్నటువంటి आणि పరిస్థితి. यावरचं जे घरावरचं छप्पर आहे ते देखील ओलांडून जात नाही అలాగా ప్రార్థన చేస్తూ ఉంటాము, आणि अशा प्रकारची आपण प्रार्थना करत దాని असतो వల్ల ఉపయోగం లేదు. त्याचा काही उपयोग होत नाही. మన బైబిల్ గ్రంథంలో आणि आपल्या पवित्र शास्त्रात చాలా మంది దైవికమైనటువంటి ప్రవక్తలు, आणि देवाचे सेवक ఆత్మీయమైనటువంటి బిడ్డలు, आणि आत्मिक मुले అనేకులు ప్రార్థన చేస్తూ आणि వచ్చినారు. पुष्कळ लोकांनी प्रार्थना केली आहे. వారి ప్రార్థన त्यांची प्रार्थना చాలా పవర్ అంటే శక్తివంతముగా ఉన్నది. आणि त्यांची प्रार्थना अत्यंत शक्तिमान होती. అలాంటి శక్తివంతమైన ప్రార్థన अशा प्रकारची शक्तिवान प्रार्थना ఈ దినమును మనం చేయాలని, आणि आजच्या काळात आपण करावी म्हणून ఆ విధంగా మనం మేలు పొందాలని आयुष्याद्वारे आपल्याला क्षमकुशल व्हावं దేవుడు మన జీవితాలను కోరుతూ ఉన్నాడు. आणि आपल्या जीवनामध्ये परमेश्वर अशी आशा तो बाळगतो. అనేకమైన సందర్భాలలో आणि पुष्कळ संदर्भामध्ये మనం ఏం చేస్తూ ఉంటామంటే, आपण काय करत असतो, అంకుల్ నా కొరకు ప్రార్థన చేయండి అంటాం, आणि अंकल माझ्यासाठी तुम्ही प्रार्थना करा असं म्हणतो, ఆంటీ నా కొరకు ప్రార్థన చేయండి అంటాం, आंटी तुम्ही माझ्यासाठी प्रार्थना అక్క करा, నా కొరకు ప్రార్థన చేయమంటాం, आणि बहीण तू माझ्यासाठी प्रार्थना कर, తమ్ముడా నా కొరకు ప్రార్థన చేయమంటాం. आणि भावा माझ्यासाठी तू प्रार्थना कर. ప్రార్థన చేయమంటాం అది మంచిదే, प्रार्थना कर म्हणतो बरं आहे, కానీ परंतु మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. आपल्या स्वतःसाठी आपण स्वतः प्रार्थना केली మనం पाहिजे. ఎలాగా ఉన్నాము, आपण कसं आहोत, వ్యక్తిగత జీవితాలలో आपलं वैयक्तिक जीवन कसं आहे, దేవునితో సంబంధం ఎలా ఉన్నది, आणि परमेश्वर आपला संबंध कसा आहे, అది చాలా ప్రాముఖ్యమైన आणि విషయం. अत्यंत प्रमुख गोष्ट आहे. ఎప్పుడైతే మనము जेव्हा आपण ఆత్మీయంగా దేవునితో అనుసంధానం చేయబడతామో, आणि आत्मरित्या परमेश्वर आपण जोडले जातो, అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. तेव्हा आपली प्रार्थना तो परमेश्वर ऐकतो. అందుకే మా హెబ్రీ రాసిన పత్రికలో ఒక మాటను చూడండి, 15వ వచనం కూడా చూడండి జాగ్రత్తగా. आणि इब्री लोकास पत्र 15 4:15 वचनामध्ये पहा, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో కూడా సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వల్లే శోధింపబడెను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. कारण आपल्या सर्वांच्या दुर्बलतेविषयी ज्याला सहानुभूती वाटत नाही असा आपला प्रमुख याजक नाही, तर तो सर्व प्रकारे आपल्यासारखा पारकरीला होता तरी निष्पाप राहिला. ఇక్కడ మొట్టమొదటి అంశముగా నేను చెప్పే విషయం आणि ఏంటంటే, पहिला विषय काय या ठिकाणी, మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే आणि आपली प्रार्थना ऐकण्यासाठी ఒక విషయం ఏంటంటే, మన జీవితంలో పాపానికి చోటు లేకుండా आणि ఉండాలి. आपल्या प्रार्थना ऐकण्यासाठी आपल्या जीवनामध्ये पापाला स्थान असू नये, మన హృదయములో आणि आपल्या अंतकरणामध्ये, పాపమును లక్ష్యం ఉంచిన ఎడల आणि जर समजा पाप आपल्या अंतकरणात మన ठेवला आहे ప్రార్థన దేవుడు ఆలకించడు. आणि तेव्हा परमेश्वर आपली प्रार्थना ऐकणार नाही, ప్రార్థన ఆలకించడు. आपली प्रार्थना तो ऐकणार దేవుని नाही. యొక్క బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. पवित्र शास्त्रामध्ये वचन, ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము, स्तोत्र संहिता, కీర్తనల గ్రంథము स्तोत्र संहिता, 66వ అధ్యాయం చూడమ్మా. स्तोत्र संहिता 66 अध्याय, 66 అధ్యాయము 15వ వచనం చూడండి, स्तोत्र संहिता 66 त्याचं 15 वचन, చదవండి. 66 18వ వచనం, 18. 66 18 वचन वाचा. నా హృదయములో లేని పాపము లక్ష్యము చేసిన ఎడల, చూసారా, माझ्या मनात दुष्कर्माचा विचार असता तर प्रभू माझे न ऐकता. క్రైస్తవ జీవితం అనేది आणि ख्रिस्ती जीवन हे చాలా ప్రాముఖ్యమైన, अत्यंत प्रमुख असं जीवन आहे, అత్యంత ప్రధానమైనటువంటి జీవితము. अत्यंत प्रमुख असं जीवन आहे. ఈ ఆత్మీయ జీవితంలో या आत्मिक जीवनामध्ये ప్రార్థన అనేది प्रार्थना म्हटलं, చాలా ప్రాముఖ్యమైన అంశం. आत्मिक जीवनामध्ये प्रार्थना अत्यंत నీ నా प्रमुख असं. జీవితాలలో तुमच्या आणि माझ्या जीवनामध्ये ప్రార్థన లేకుండా प्रार्थनाशिवाय మన జీవితాన్ని మనము ఎక్కువగా చేసుకోలేము. आणि आपलं जीवन पुढे वाढवू शकत नाही किंवा मोठं करू शकत नाही. దైవజనుడు భక్త్ సింగ్ గారు, आणि देवाचे सेवक भक्त सिंग ఆయన ప్రార్థనాపరుడు, ते प्रार्थनेचे वीर होते, ఆయన ప్రార్థనా వీరుడు. ते प्रार्थना करणारे प्रार्थनेचे वीर होते. అనేకుల గురించి చాలా మంది ప్రార్థనా వీరులు ఉన్నారు, కానీ पुष्कळ प्रार्थनेचे वीर आहेत. భక్త్ సింగ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పారంటే ఆయన ప్రార్థనా వీరుడు. आणि भक्तसिंग यांच्यामध्ये एक विशेषपणे सांगितलं जातं అలాంటి ते గొప్ప प्रार्थनेचे वीर आहेत. సహవాసములో, आणि अशा महान सहवासामध्ये అలాంటి సంఘ ప్రత్యక్షులు మనము आणि अशाच्या दर्शनात दृष्टांतमध्ये మనము కూడా ప్రార్థనా వీరులుగా కాబడాలని आपण देखील प्रार्थनेचे वीर झालं దేవుడు पाहिजे చేస్తూ ఉన్నాడు. आणि त्याची इच्छा आहे. కనుక నీవు మంచి ప్రార్థనాపరుడుగా ఉండాలంటే, तुम्ही चांगले प्रार्थना करणार असलं నీ पाहिजे. ప్రార్థన దేవుడు ఆలకించాలంటే तुमची प्रार्थना परमेश्वर ऐकण्यासाठी ఒక నిశ్చయం చేసుకోవాలి. आज निर्णय घेतला पाहिजे. నా హృదయములో माझ्या अंतकरणामध्ये పాపమును पाप, లక్ష్యము చేయకూడదు. माझ्या अंतकरणे पाप असू नये किंवा त्याला केंद्रित असू नये. ఏంటి పాపమును లక్ష్యం చేయడం అంటే? आणि पापावरती केंद्रित करणे म्हणजे काय? పాపమును లక్ష్యం చేయడం అంటే పాపము చేయమని కాదు. आणि पाप केवळ केंद्रित करणे म्हणजे पाप करणे नाही. పాపపు తలంపులే आणि पापमय विचार మన హృదయములకు రాకూడదు. आणि आपल्या अंतकरणात पापाचा विचार येऊ नये. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను ఇక్కడ. या ठिकाणी 1 मिनिट तुम्हाला बोलतो. దేవుని యొక్క మాటలు परमेश्वरचा शब्द
ధర్మశాస్త్ర గ్రంథమును नियमशास्त्र అందుకంటాడు నా హృదయములో వాక్యమును ఉంచుకున్నాను. आणि माझ्या अंतःकरणात वचन ठेवलेलं आहे. ఎప్పుడు మనము పాపమును లక్ష్యం చేయకుండా ఉంటామంటే आणि जेव्हा आपलं लक्ष पापावरती केंद्रित होत దేవుని नाही, వాక్యము మన హృదయములో ఉండాలి. आणि तेव्हा आपलं परमेश्वरचं वचन आपल्या अंतःकरणात అనేకమైన లేఖనాలు ఉన్నాయి. पुष्कळ शास्त्रलेख आहे. కీర్తన గ్రంథములో కానీ स्तोत्र संहितामध्ये అనేకమైన గ్రంథాల్లో पुष्कळ ఈ ग्रंथामध्ये వాక్యాలు ఉన్నాయి. आणि हे वचन आहे ఇవి చూపించడానికి సమయం లేదు. आणि हे दाखवण्यास वेळ అయితే नाही. విషయం ఏంటంటే నా హృదయములో माझ्या अंतःकरणामध्ये పాపము లక్ష్యము చేయనడెలా आणि माझं लक्ष जर अंतःकरण నా మనవి దేవుడు ఆలకించును. माझं प्रार्थना न ऐको. దీనికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే आणि या ठिकाणी प्रमुख विषय काय आहे? నా హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోవాలి. माझ्या अंतःकरणात परमेश्वराचं वचन ठेवलं पाहिजे. గుర్తుపెట్టుకోండి. लक्षात ठेवा. నేను యవనస్తుల మధ్యలో ఉంటూ ఉంటాను. आणि मी तरुणांमध्ये असतो యవనస్తులకు ఎక్కువ వాక్యం ప్రచురిస్తూ ఉంటాను. आणि तरुणांना मी वचन सांगत असतो. దేవుని వాక్యం ఉంది యవనస్తులు తప్పక తుట్టిల్లుతానే ఉంది. आणि तरुण मार्गापासून भटकतील वचनात आहे. యవనస్తులే కాదు आणि केवळ तरुण नाही, ఈ దినాలు అందరూ కూడా వయసు నిమిత్తములకు అందరూ తప్పుతూ ఉన్నారు. आणि वयाप्रमाणे प्रत्येक जण मार्गापासून కారణం भटकत. ఏంటంటే त्याच्या मागचं कारण काय? వారి హృదయములలో त्यांच्या अंतःकरणामध्ये భయము లేదు. त्यांच्यामध्ये भीती नाही. వారి హృదయములో భయము లేదు అంటే आणि त्यांच्या अंतःकरणात भीती नाही म्हटलं तर దేవుని వాక్యము లేదు. परमेश्वरचं वचन त्यांच्या దేవుని వాక్యానికి మన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన परमेश्वर वचनला प्रमुख स्थान देत नाही వ్యక్తిగతంగా మన దేవునితో ప్రార్థన చేసుకోకపోవడం आणि వలన वैयक्तिकता परमेश्वरची प्रार्थना करत नाही. అనేకమైన కుటుంబాలలో ఆ కుటుంబ ప్రార్థన లేమి కారణముగా पुष्कळ పెట్టి कुटुंबामध्ये प्रार्थना नसते, कोटिंग प्रार्थना, ఆత్మీయ క్షీణ స్థితిలో ఉన్నాము. आणि त्याच्यामुळे आत्मिकरित्या आपले पतन झाले जीवन आहे. అనగా म्हणजे ఆత్మీయ దివాలా కోరుతనంలో ఉన్నాము. आणि म्हणून आपलं जे दिवाळा निघालेला आहे आत्मिकरित्या, ఆత్మీయంగా దివాలా కోరు అంటే आणि आत्मिकरित्या दिवाळा निघालं म्हणजे మన చేతులు పైకెత్తేయటం. आणि आपले हात वर करणे, आपली जबाबदारी झटकून అనగా म्हणजे ప్రభువా हे प्रभू, అనేకమైన దినాలు నేను రక్షించబడ్డాను, आणि पुष्कळ दिवसापूर्वी माझं तारण झालं, ఎన్నో దినాలకి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, पुष्कळ दिवसापासून मी प्रार्थना నా करतो, ప్రార్థనకి సమాధానం లేదు. माझ्या प्रार्थनेचं उत्तर येत नाही. ఇటీవల కాలంలో చాలా మంది నాకు ప్రేయర్స్ చేస్తున్నారు. आणि माझ्या पुष्कळ लोक असं करतात. వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు त्यांच्याशी बोलताना ఒక కుటుంబము एक कुटुंब, అన్నా बंधू, చాలా సంవత్సరాలుగా మేము దేవుని వెంబడిస్తూ ఉన్నాము, पुष्कळ वर्षापासून परमेश्वर मागे మా मी चाल- పిల్లలకి వివాహం కాలేదు, आमच्या मुलांची लग्न మేము झाले, ప్రార్థిస్తూనే ఉన్నాం, मी प्रार्थना करत आहे, మా పిల్లలకి సంబంధాలు రాలేదు, आमच्या मुलांना जोडीदार येत మా नाही, కుటుంబం అభివృద్ధి కావట్లేదు, आमची कुटुंबाची वाढ होत नाही. మాకన్నా ప్రక్కనటువంటి అన్యులు आमच्या शेजारी असलेले अन्य దేవుని ఎరగనటువంటి వారు ज्यांना परमेश्वर माहित नाही వర్ధిల్లుతూ ఉన్నారు. त्यांची वाढ होत आहे. వారికి మాకు తేడా ఏంటి? त्यांच्यामध्ये आणि आमच्यामध्ये काय फरक आहे? దీన్ని మనం ఏమంటామంటే आणि याला आपण काय म्हणतो? ఆత్మీయ దివాలా కోరుతనము. आणि आत्मिक दिवाळा झालेला आहे, ఆత్మీయంగా పతనమైనటువంటి స్థితి. आणि आत्मिकरित्या पतन झालेलं आहे. కారణం ఏంటంటే त्याच्या मागचं कारण काय? మన హృదయములో आपल्या अंतःकरणामध्ये దేవుని వాక్యానికి తావు లేదు. आणि आपल्या अंतःकरणात परमेश्वर वचनाला स्थान नाही. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో, परमेश्वरचं वचन जेव्हा आपण मनन करतो దేవుని వాక్యం ధ్యానించడం ఎదుట आणि परमेश्वर वचन ध्यान करण्याद्वारे, దేవునిలో ఆత్మీయ ఎదటానికి కారణమవుతూ ఉంది. आणि त्याच्यामुळे आपले आत्मिक पतन होतंय. కనుక म्हणून ఈ విషయానికి కొన్ని విషయాలని సందర్భం చెప్తూ ఉంటాను. आणि यामुळे थोडं संदर्भ तुम्हाला दाखवतो. ఈ విషయాలలో या विषयामध्ये ప్రార్థించే ముందుగా प्रार्थना करण्यापूर्वी దైవజనులు, देवाचे सेवक, చాలా మంది భక్తులు पुष्कळ भक्त ప్రార్థన చేస్తూ ఉన్నారు. प्रार्थना करत असतात. వారిలో ఇద్దరు భక్తులు మీకు ముందుకు తీసుకొచ్చి आणि तुमच्या समोर दोन भक्त मी నేను दाखवतो. ముందుకు కొనసాగుతూ त्याच्या पुढे ఉంటాను. आपण जाऊया. ఎజ్రా గ్రంథము, एज्रा पुस्तक, ఎజ్రా గ్రంథము एज्रा पुस्तक, 10వ అధ్యాయము एज्रा पुस्तक त्याचा 10वा अध्याय, 1వ వచనము एज्रा पुस्तक 10वा अध्याय, पहिलं वचन. చదవండి. 10:1. हा, एज्रा देवाच्या मंदिरापुढे पडून रडत असता व प्रार्थना करून पापा अंगीकार करीत असता इस्रायल स्त्री पुरुष व मुले बाळे व यांचा मोठा समुदाय त्याच्याजवळ जमा झाला. लोक धाय रडत होते. ఎజ్రా గ్రంథము 10 అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, आणि एज्रा पुस्तक 10वा अध्याय पहिलं वचन पाहिलं तर ఎజ్రా या ठिकाणी एज्रा దేవుని మందిరం ఎదుట आणि एज्रा देवाच्या मंदिरापुढे సాష్టాంగ పడుచు या ठिकाणी त्या पडला, పాపములు ఒప్పుకొని ప్రార్థన చేశాను. आणि या ठिकाणी तो पापांगीकार करत आहे. మనం ఇందాక మొదట చదివినటువంటి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. आणि यवनाचे पहिले पत्र 3रा अध्याय 19 దేని వలన? वचनामध्ये, कशामुळे? దేవుని వాక్యపు వెలుగులో परमेश्वर वचनाच्या నీవు प्रकाशामध्ये నేను तुम्ही आणि मी దేవుని ఎదుట
परमेश्वराच्या समोर ధైర్యముగా धीराने ఆయన సహాయము కొరకు त्याच्या सहायतेसाठी ధైర్యముగా కలిగమా లేదా? आपण धीराने जाऊ शकतो किंवा చాలా नाही ప్రాముఖ్యము. ही अत्यंत प्रमुख ఆ गोष्ट. విధంగా వెళ్ళాలంటే असं धीराने जायचं మనం ఏం असेल, చేయాలంటే काय केलं पाहिजे మన పాపములు మనం ఒప్పుకోవాలి. आणि आपल्या पापाची कबुली आपण केलं पाहिजे, पापांगार केला पाहिजे. దయచేసి ఒక మాట గమనించండి. आणि कृपया एक क्वेश्चन या ठिकाणी पहा. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలా ఉపమానాలు చెప్తూ आणि వచ్చినారు. प्रभू येशू ख्रिस्ताने पुष्कळ दाखले सांगितले. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు आणि येशू ख्रिस्ताने आपल्या शिष्यांचे पाय धुतले. తోమా దగ్గరికి వచ్చాడు. जेव्हा थोमाकडे आला తోమా దగ్గరికి వచ్చినప్పుడు आणि थोमाकडे आल्यानंतर తోమా పాదాలు కడుగుతున్నప్పుడు थोमाचे पाय धुत असताना ప్రభా నా పాదాలు నువ్వు కడగొద్దన్నాడు పేతురుని కూడా. आणि पेत्राने देखील म्हटलं, పేతురుని అడుగుతూ వచ్చాడు, తోమాను అడుగుతూ వచ్చినాడు. पेत्राला थोमाला विचार, माझे पाय ప్రభా ఎన్నటికీ నాకు ఆ పాదాలు కడగొద్దు. तू माझे पाय धुवू नको कधीही. ప్రభు ఏం చెప్పాడు? నా పాదాలు నీ పాదాలు కడిగినడలా तुझे पाय जर धुतले नाही నాతోనికి పాలు లేదు. माझ्याबरोबर तुझे हिस्सा नाही, वाटा नाही. అప్పుడేమన్నాడు పేతురు? तेव्हा पेत्र काय म्हणाला, ప్రభు పైనుంచి కింద పడి కడగమని. तर मला पूर्ण आंघोळ घाला वरपासून అప్పుడు యేసు ప్రభువారు ఏం సెలవు ఇచ్చారు? आणि प्रभू येशू ख्रिस्त काय म्हणाला, ఒకసారి స్నానం చేసినటువంటి వారు एकदा एकाचे स्नान आंघोळ झाली म्हणजे మళ్ళీ పైనుంచి కింద వరకు. आणि पुन्हा त्याला वरून खालपर्यंत आंघोळ ఇప్పుడు करण्याची ఇది ఇక్కడ పాపములు ఒప్పుకున్నట అనేది आणि पाप कबुली करणे म्हणजे దేవుని ఎరగనటువంటి వారు కాదు. आणि या ठिकाणी परमेश्वराला न ओळखणे असे नाही. దేవుని సహవాసములో परमेश्वराच्या सहवासामध्ये, దేవుని సన్నిధిలో परमेश्वराच्या सानिध्यामध्ये ఉన్నటువంటి వారే आणि ज्याच्याबरोबर असलेली అయితే म्हणजे ఈ యొక్క ఆత్మీయ జీవన పరిణామములో आणि आत्मिक जीवनाच्या परिणामामध्ये ఈ జీవము ఈ యొక్క మనుగడ కోసం పోరాటములో आणि ह्या गोष्टीसाठी आपण जेव्हा लढाई అనేకమైన करतो, సందర్భాలు మనకు ఎదురుపడుతూ ఉంటాయి. आणि पुष्कळ गोष्टीला सामोरं जावं लागतं. మనం వెళుతూ ఉంటాం. आपण जात असतो ఆల్ ఆఫ్ సడన్ గా आणि अचानक మన కళ్ళకి आपल्या डोळ्यांना అనేకమైన దృశ్యాలు కనిపిస్తాయి. पुष्कळ दृश्य दिसतात మన చెవులకు కూడా అనేకమైన దృశ్యాలు కనిపిస్తూ आणि ఉంటాయి. आपल्या डोळ्या कानांना देखील पुष्कळ ऐकायला येतं. మనం నడుస్తున్నప్పుడు అనేకమైన సంఘటనలు మనకు ఎదురుపడినప్పుడు आणि पुष्कळ गोष्टी आपल्याला समोर येतात. మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు आपल्या अंतर्गत वचन असेल ఆ వాక్యము మన జీవితంలో దిక్చూసి అవుతుంది. आणि त्याच्यामुळे आपल्या जीवनामध्ये वचनाच्या वरती వెంటనే ఏం చెప్తూ తెలుసా వాక్యము? आणि वचन लगेच काय सांगतं, ఓ నా కుమారుడా, हे माझ्या मुला, నువ్వేం చూస్తున్నావు? तू काय पाहत आहेस, ఎలా మాట్లాడుతున్నావు? कसं बोलत आहेस, ఎలా వింటున్నావు? काय ऐकत आहे. ఎవరు చెప్తారు ఈ విషయాలన్నీ? आणि हे कोण सांगतं? దేవుని వాక్యములో. परमेश्वरचं वचन सांगतं. దేవుని వాక్యము నా హృదయములో ఉంటే आणि परमेश्वरचं वचन माझ्या अंतकरणात असेल నేను పాపమును లక్ష్యము చేయను. आणि माझं मन त्या पापावरती असणार नाही. దేవుని వాక్యములో లేనప్పుడు जेव्हा वचन आपल्या अंतकरणात नसेल, మనం అలాగే చూస్తాం. असंच आपण एकटक बघत असतो. ఇది ఆత్మీయ సత్యము. आणि हे आत्मिक सत्य आहे. వెంటనే लगेच, ప్రభువా हे प्रभू, నన్ను క్షమించు, माझी क्षमा कर, నీ రక్తం ప్రోక్షణ కడుగుము. तुझ्या रक्ताखाली आणून मला धू. దట్స్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. అది చాలా అంతవరకు. आणि तेवढंच पुरेसं आहे. అది దేవునిలో మనం సమకూర్చబడటము. आणि पुन्हा आपण परमेश्वराकडे एकत्र ఎప్పుడైతే అక్కడ ఒప్పుకుంటామో आणि जेव्हा कबुली करतो మన ప్రార్థన తిన్నగా దేవుని సన్నిధి आणि आपल्या प्रार्थना परमेश्वराकडे हळूहळू पोहोचते. కాబట్టి म्हणून ఎజ్రా एज्रा దేవుని యొక్క మందిరం ఎదుట आणि या ठिकाणी परमेश्वराच्या मंदिरापुढे ఆయన చేసే పాపాలు ఒప్పుకోవట్లేదు. आणि त्यांनी केलेले पाप तो कबुली करत नाही. ఇజ్రాయెల్ జనాంగము, इस्रायल लोकांनी స్త్రీ పురుషులు आणि मुले बाळे దేవుని ఆయాస పెడుతున్న పరిస్థితిని आणि బట్టి जेव्हा परमेश्वरला వారి నిమిత్తమై त्यांच्याविषयी వారి పాపములను त्यांच्या पापांसाठी దేవుని సన్నిధిలో परमेश्वराच्या समोर సాష్టాంగపడి आणि साष्टांग पडून ఆయన ఒప్పుకొనుచు. त्याची कबुली तो करत आहे. ఇది ఆత్మీయమైనటువంటి ఒక మలుపు. आणि या ठिकाणी आत्मिक वळण या ठिकाणी आहे. ఆత్మీయమైన మలుపు आणि आत्मिक वळण మన జీవితంలో आपल्या जीवनामध्ये ఆత్మీయమైనటువంటి పురికొల్పు. आणि त्याच्यामुळे आत्मिक आपल्याला ती वाढ కనుక होते. ఇక్కడ మనం గమనించినట్లయితే आणि या ठिकाणी लक्ष दिलं तर 10వ అధ్యాయము इस्रा 10वा अध्याय 11వ వచనం చూడండి ఒకసారి. 11 वचन पहा. 11వ వచనం 11 वचन. చదవండి అన్న. तर आता आपल्या पूर्वजांचा देव परमेश्वर याच्या समोर आपले पाप कबूल करा, त्याच्या इच्छेप्रमाणे वर्तन करा आणि या देशचे लोक ओ अन्य जातीच्या स्त्रिया त्याच्यापासून निराळे व्हा. కాబట్టి ఇక్కడ ఆయన దేవుని చిత్తానుసారముగా దేవుని సందులో నడవాలని చెప్పేసి ప్రజలందరినీ పురుకొల్పి आणि या ठिकाणी परमेश्वर మీ इच्छेप्रमाणे పాపాలు ఒప్పుకోండి परमेश्वर इच्छेप्रमाणे चाला आणि वर्तन करा आणि पापाची कबूल करा అని జనాంగాన్ని आणि लोकांना ప్రోత్సాహపరిచి या ठिकाणी प्रोत्साहन देत దేవుని సన్నిధిలో సమకూరుస్తూ వచ్చిన आणि परमेश्वर सानिध्यात जवळ आणत आहे. అదే విధంగా त्याप्रमाणे నెహెమియా గ్రంథములో కూడా మనం చూసినట్లయితే आणि नेहमीच्या पुस्तकात जर पाहिलं, నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము, नेहमीचं पुस्तक 9वा अध्याय, నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చదవండి. नेहम्यात నెహెమియా గ్రంథము పేజ్ నంబర్ 407. మరియు వారు ఒక దాము చేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి.
ఒక జాముసేపు తమ పాపములు ఒప్పుకొనుచు వచ్చారు. ఒప్పుకొనుచు అర్థమవుతుందా? ఇక్కడ కూడా నెహేమియా आणि या ठिकाणी नेहम्या देखील దేవుని యొక్క దేవాలయము आणि परमेश्वरच्या मंदिरामध्ये 1వ అధ్యాయం చూడండి. నెహేమియా గ్రంథము नेहम्याचं पुस्तक पहिला अध्याय 1వ అధ్యాయము पहिला अध्याय 3-4 వచనం చదవండి. 3-4 वचन वाचा. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, आणि या ठिकाणी प्रिय देवाचे నెహేమియా దేవుని మందిర విషయంలో, आणि नेहम्या परमेश्वरच्या దేవుని ఆలయ విషయంలో పట్టింపు కలిగిన వాడుగా ఉన్నాడు. परमेश्वरच्या मंदिराविषयी त्याला ఇక్కడ చూసినట్లయితే या ठिकाणी पाहिलं तर యెరూషలేము యొక్క ప్రాకారములు కూల్చబడ్డాయి. आणि या ठिकाणी यरूशलेमेचा तटही पडला आहे దేవుని యొక్క మందిర ఆ గుమ్మములు కాల్చబడ్డాయి. आणि त्या ठिकाणी वेशी पाडल्या आहेत, जाळ्या आहेत, आग लावल्यात. ఆ మాట విన్నప్పుడు आणि जेव्हा ते ऐकलं నెహేమియా హృదయం పగిలిపోయింది. आणि नेहम्याचं अंतःकरण फुटलेलं विलाप केला आहे. ప్రియమైన దేవుని బిడ్డలారా, आणि म्हणून प्रिय ఆ देवाचे దినాల్లో त्या काळामध्ये భౌతికమైనటువంటి యెరూషలేము దేవాలయము, आणि भौतिक यरूशलेम देवालय ప్రాకారములు, आणि तो तट आहे గుమ్మలు కూలిపోయి కాల్చబడ్డట్టుగా आणि ఉన్నాయి. वेशी आणि तट देखील जाळे आहे. కానీ परंतु ఈ దినాలలో याच्या काळात యెరూషలేము దేవాలయం అనగా यरूशलेम देवालय मंदिर म्हटलं तर మన హృదయమే. आपलं अंतःकरण आहे. ప్రాకారాలు కూలిపోయినవని, आणि या ठिकाणी तट पडला आहे గుమ్మములు కాల్చబడాయని आणि वेशी आग लावली आहे. నా మాట విన్నప్పుడు आणि जेव्हा ते ऐकलं ఆయన ఏడుస్తూ వచ్చినాడు. त्यांनी నెహెమ్యా. विलाप केला आहे, रडला आहे. దేవుని మందిర విషయంలో ఏడుస్తూ వచ్చినాడు. आणि परमेश्वर मंदिराविषयी रडला. అయ్యో అని గుమ్మముల వైపు చూస్తూ आणि ज्या वेशीकडे पाहून కన్నీరు కారుస్తూ तो अश्रू गाळला आहे, దుఃఖిస్తూ వచ్చినాడు. दुःख करत आहे. ఈ దినాలలో आजच्या काळामध्ये మన హృదయమే आणि आपलं अंतःकरण దేవుని యెరూషలేము. आणि परमेश्वरचं यरूशलेम आहे. ఈ మన హృదయం ఈ దినాలలో आणि आपलं अंतःकरण आजच्या ఆత్మీయంగా మన దేవాలయము, आणि आत्मिक मंदिर आहे. మన గుమ్మములు, आणि आपल्या మన वेशी ప్రాకారములు కూడా आणि आपले- కూల్చబడినటువంటి పరిస్థితి. आणि आपले देखील तट वेशी पाडले आहेत. కనుకనే म्हणून ఆత్మీయంగా మనం ఎదగలేని స్థితిలో ఉన్నాము. आणि म्हणून आत्मिक वाढ होत नाही. కాబట్టి म्हणून ఆ దినాల్లో యెరూషలేము దేవాలయం గురించి నెహెమియా ఏడుస్తూ వచ్చినాడు. आणि त्या काळामध्ये नेहम्या यरूशलेमाविषयी रडत आला, विलाप ఈ केला. దినాల్లో మన హృదయం యొక్క ప్రాకారములు కూల్చబడిన పరిస్థితిని బట్టి, आणि आपल्या గుమ్మములు కాల్చబడిన బట్టి, आणि आपल्या मनरूपी वेशी तट पाडले, त्याच्यामुळे పరలోకమందున్న తండ్రి, स्वर्गीय पिता తండ్రి కుడి పార్శ్వమున पित्याच्या उजवीकडे మన కొరకే నిత్యము ఏడుస్తూ ఉన్నాడు. आणि आपल्यासाठी तो निरंतर अय्यो! विलाप करत आहे, रडत आहे. అయ్యో अयो అని ఆయన ఏడుస్తూ असं तो रडत आहे. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. परमेश्वरच्या बरोबर तो सानिध्यामध्ये प्रार्थना करत కీర్తనల आहे. గ్రంథము स्तोत्र संहिता 81వ అధ్యాయము చూడండి. स्तोत्र संहिता 81 కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 81 स्तोत्र संहिता 81 8వ వచనం చదవండి. त्याचं 8 वचन. अहो माझ्या लोकांनो ऐका, मी तुम्हास बोध करतो, हे इस्रायला तू माझ्या ऐकशील तर बरे होईल. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎంత మేలు. आणि हे इस्रायला तू माझ्या ऐकशील तर बरे होईल. అదే మాట ఇంకో దగ్గర ఉంచుడు, అక్కడే అదే విషయంలో आणि या ठिकाणी तो शब्द दुसऱ्या ठिकाणी आहे. అదే అధ్యాయములో 13వ వచనం చదవండి. 13 वचन वाचा. అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల వినిన ఎడల ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. చూసావా, पाहिलं ఇక్కడ ना? యేసుక్రీస్తు ప్రభువారు प्रभू येशू ख्रिस्त తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని पित्याच्या उजवीकडे बसून నేటి ఇజ్రాయేల్ అనేటువంటి మన కూడా ఎడల आणि आजच्या जे इस्रायल लोक आपण आहोत, ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నాడు. आणि आपल्यामुळे त्याला वेदना होत आहे. అయ్యో ఇజ్రాయేలు, हे इस्रायला, అయ్యో ఇజ్రాయేలు, हे ఇజ్రాయला నీవు నా మాట విని ఎడల तू माझे ऐकशील तर ఎంత మేలు, आणि किती बरे होईल, ఎంత మనోహరము. किती मनोहर आहे. కనుక ప్రియమైన సహోదరులారా, आणि म्हणून माझ्या प्रिय ఈ बंधू దినమున आजच्या दिवशी దేవుడు మనల్ని ఇచ్చేస్తున్న స్థితి ఏంటంటే, आणि आपल्याला परमेश्वर काय सांगतो, ఆయన మాట మనం వినాలి. आपण त्याचं ऐकलं पाहिजे. ఆయన మాట మనం వింటే त्याचं जर आपण ऐकलं ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. तो आपलं प्रार्थना ऐकेल. అందుకే యెషయా గ్రంథము यशया पुस्तक 1వ అధ్యాయము 1 अध्याय 19వ వచనం చూసుకుందాం. आणि त्याचे 19 वचन आपण पाहूया. 1:19 वचन చదవండి. यशया पुस्तक 1 अध्याय 19 वचन. तुम्ही माझे ऐकवायला मान्य व्हाल तर भूमीचे उत्तम फळ खाल.
మీరు సమ్మతించి आणि माझे ऐकायला నా మాట వినని ఎడల माझे मान्य व्हाल तर మీ యొక్క భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. तर भूमीचे उत्तम फळ खाल. చూసా అంటే ఇది అర్థం ఏంటంటే आणि याचा अर्थ काय? మీరు ఎప్పుడైతే నా మాట వింటారో, जेव्हा तुम्ही माझा शब्द ऐका మీరు సమ్మతిస్తారో. त्याप्रमाणे तुम्ही ऐका. సమ్మతించడం అంటే आणि ऐकायचं म्हणजे काय? నిదానించి చూడటం, आणि अत्यंत सावकाशपणे దేవుని సన్నిధిలో కనిపెట్టడం. आणि परमेश्वरकडे वाट पाहणे. వారు ఆయన తట్టు తిరుగుగా आणि जेव्हा त्याच्याकडे वळले వారికి వెలుగు కలిగినదని దేవుని त्यांना వాక్యం ఉంది. प्रकाश पावला आहे. ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో, आणि जेव्हा त्याच्याकडे आपण फिरतो, ఆయన వైపు తిరుగుతామో, त्याच्याकडे आपण पाहतो, వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. आणि तेव्हा प्रकाश आपल्यावरती चमकेल దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడు. आणि परमेश्वर आपली प्रार्थना ऐकेल. అందుకే म्हणून యోహాను సువార్త 15 అధ్యాయము योहान शुभवर्तमान 15 अध्याय 15 అధ్యాయము 7వ వచనము योहान शुभवर्तमान 15:7 मध्ये पहा. ఒకసారి చదవండి. योहान शुभवर्तमान 15 अध्याय 7 वचन. तुम्ही ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు చెప్తూ ఉంటున్నాడు, అని ప్రభు నా యందు మీరును. तुम्ही माझ्यामध्ये राहिला. నా యందు మీరంటే आणि माझ्यामध्ये तुम्ही राहिला तर మనము దేవునిలో आपण परमेश्वरामध्ये నిలిచి ఉండిన ఎడల, आणि जेव्हा स्थिर उभं राहतो మనము దేవునిలో आपण परमेश्वरामध्ये నిలిచి स्थिर उभं राहिला ఆయన మాట వినని ఎడల, जेव्हा त्याचं वचन आपण ऐकतो ఇక్కడ అంటున్నాడు మీకు ఏది ఇష్టమో आणि तुम्हाला जे पाहिजे నన్ను అడగండి. मला मागा. కనుక ఈ ఉదయకాల సమయంలో आणि या सकाळच्या वेळेस మనమందరం కూడా కూడుకుని దేని కొరకంటే आणि आपण या ठिकाणी कशासाठी जमलो आहोत? దేవుని ప్రార్థించడం కొరకై परमेश्वरची प्रार्थना करण्यासाठी. దేవుని ప్రార్థించేటప్పుడు परमेश्वरची प्रार्थना మనం करतो చేసిన ప్రార్థనాంశాలు అన్ని కూడా आणि आपण केलेले सर्व प्रार्थनेचे దేవుడు विषय మనకు సమాధానం అనుగ్రహించాలని आणि परमेश्वर आपल्याला शांती మనం देण्यासाठी ఇష్టపడుతూ ఉన్నాం. आणि आपल्याला అది त्याची జరగాలి అంటే आणि हे व्हायचं असेल तर నా యందు మీరు, माझ्यामध्ये तुम्ही, మీ యందు నా మాటలు. तुमच्यामध्ये माझं ఇది वचन. రిసిప్రోకల్, ఇది ఏమనంటే ఇచ్చిపుచ్చుకున్నటువంటి స్థితి, आणि या ठिकाणी देणे आणि घेणे असं आहे. అన్యోన్యమైన సహవాసము. आणि एकत्र असणे ఇది मैत्री. ఏమి తెలియజేస్తుందంటే आणि सहवास हे काय सांगतो? మనము దేవునిలో అంటు కట్టబడాలి. आणि आपण परमेश्वरामध्ये राहिल्यानंतर ఇది వివరించడానికి సమయం లేదు. आणि हे सांगण्यास దేవునిలో అంటు కట్టబడటం అంటే आणि परमेश्वरचे राहणं म्हणजे దేవునిలో మమేకం కావటము. आणि परमेश्वर एकत्रित होणे. దేవునిలో మమేకం కావటము परमेश्वर एकत्र होणे అనగా దేవునిలో ఐక్యం చేయబడటము. परमेश्वर बरोबर आपण जोडले जाणे. ఎప్పుడైతే ఐక్యం చేయబడతామో आणि जेव्हा आपण परमेश्वरमध्ये जोडले దేవుడు जातो మన ప్రార్థన ఆలకిస్తాడు. तेव्हा तो आपली प्रार्थना ऐकेल. తప్పనిసరిగా మన సమాధానం అనుగ్రహిస్తాడు. तेव्हा आपल्याला निश्चितपणे शांती तो आपल्याला देईल. కనుక ఇప్పుడు మన ఈ సమయంలో आणि आज वेळेस దేవుడు కొన్ని విషయాలు వింటూ వచ్చినాము. आणि परमेश्वर काही वचन మొట్టమొదటిగా सर्वप्रथम మన హృదయ స్థితిని మనం తెలుసుకోవాలని, आम्ही आपल्या अंतकांची परिस्थिती మన जाणून- హృదయ స్థితి మంచిగా లేనప్పుడు, आणि आपली हृदय स्थिती चांगली సరైనగా లేనప్పుడు, चांगली नसताना దోషారోపణ చేస్తూ ఉన్నప్పుడు जेव्हा आपण दोषारोप करतो మనం ఏం చేయాలంటే आपण काय केलं पाहिजे? దేవుని సన్నిధానానికి వచ్చి परमेश्वर सानिध्य देऊन క్షమాపణ కోరుకొని क्षमा मागितली पाहिजे. రక్త ప్రోక్షణలో కడగబడి रक्ताखाली आल्यानंतर సమాధానపరచబడాలి. आपल्याला शांती मिळाली पाहिजे. అప్పుడు तेव्हा కృపాసహితమైనటువంటి कृपायुक्त సమయోచితమైన సహాయము आपल्याला योग्य एकत्र सहायता పరలోకం నుండి మనకు దొరుకుతుంది. स्वर्गातून आपल्याला मिळेल. ఎప్పుడైతే పరలోకం నుంచి మనకు సమయోచితమైన సహాయం దొరుకుతుందో आणि सर्व स्वर्गातून जेव्हा एकत्र सहाय्य आपल्याला मिळेल అప్పుడు మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు వింటాడు. आणि तेव्हा आपली प्रार्थना परमेश्वर ऐकेल. ఇప్పుడు यावेळेस మనం ఎలాగా ప్రార్థన చేయాలి, कशा प्रकारची प्रार्थना ఎందుకు ప్రార్థన చేయాలి, का प्रार्थना करावी, ఎలా చేయాలి, कशी करावी ఎలా పొందాలనే విషయాన్ని आणि कसं प्राप्त करून ఒక घ्यावं. 10-15 నిమిషాలు మనం విందాం. आणि थोडी गोष्टी या ठिकाणी पाहूया. ప్రేమైన దేవుని బిడ్డలారా, देवाची मुले లూకాసు వార్త लोक शुभवर्तमान 19వ అధ్యాయము लोक शुभवर्तमान 19 अध्याय 1వ వచనం చదవండి. 19 त्याचं पहिलं वचन वाचा. లూకాసు వార్త 19:1 వచనము. लोक शुभवर्तमान 19 पहिलं वचन. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని అమ్మ గుండా 18:1 సారీ 18:1. చాలు. ఇక్కడ మొట్టమొదటి అంశం ఏంటంటే వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. आणि या ठिकाणी न एक चुकता प्रार्थना केली आहे. ఇప్పుడు మనం ఎప్పుడైతే సరిచేయబడిన తర్వాత आणि जेव्हा आपण नीटनेटकं होतो దేవునితో మమేకం అయిపోతాం. ఇక आणि देवावर आपण आपली ఒక్కసారి దేవునితో మమేకమైన తర్వాత परमेश्वरवर जेव्हा आपण जोडले जातो మనం ఎన్ని గంటల ప్రార్థన చేస్తామో किती तास प्रार्थना మనకు करतो తెలియదు. आपल्याला माहित नाही. మనం లీనమైపోతాం. आणि प्रार्थनेत लीन होतो. ఒకసారి एका वेळेस పాల్ యాంగిచ్చు గారు
ఒక బుక్ రాస్తూ వచ్చినాడు. आणि पॉल त्यांनी एक पुस्तक लिहिलं ఆ आहे. బుక్ పేరు ఏంటంటే त्या पुस्तकाचं नाव काय आहे? పరిశుద్ధాత్మ పరిభాష, आणि पवित्र आत्म्याचं भाषा. 4th డైమెన్షన్, आणि 4th डायमेन्शन. 4వ కోణంలో ప్రార్థన చేయాలి. आणि 4 कोपऱ्यात సాధారణంగా 3 కోణాలు ఉంటాయి. आणि 3 विषय कोपरे असतात. ఏంటంటే काय असतात? XYZ, XYZ असतात. ఈ 3 కోణాలే ఉంటాయి. आणि 3 कोण. మరి 4వ కోణం ఏంటంటే तिसरा कोण काय आहे? పరిశుద్ధాత్మ పరిభాష, पवित्र आत्म्याचं भाषा आहे. అనగా म्हणजे ఆత్మపూర్ణులై ప్రార్థన చేయటం. आणि आत्म्याने भरून आपण प्रार्थना केली पाहिजे. ఎప్పుడైతే మనం ఆత్మపూర్ణులై ప్రార్థన చేస్తామో, जेव्हा आत्म्याने भरून प्रार्थना करतो. ఎఫెసీ రాసిన పత్రికలో ఉంది. ఆ మాట इफिस చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5:16 చూడండమ్మా. इफिस्करास पत्र 5:16 पहा. ఎఫెసీ రాసిన పత్రిక 5:16 इफिस्करास पत्र 5 अध्याय 16 वचन. చదవండి. वेळेचा सदुपयोग करा, कारण दिवस वाईट आहेत. 5:16 కదమ్మా, ఒకసారి చూడండి. 5:19 వచ్చిన కూడా చూడండి. ఆత్మపూర్ణులై 19 వచ్చిన చూడమ్మా. 19 वचन. स्तोत्रे, गीते व आत्मिक प्रबंध हे एकमेकांना म्हणून दाखवा. आपल्या अंतकरणात प्रभूला गायन वादन करा. ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులు అనగా దేవుని ఆత్మపూర్ణులై మన ప్రార్థన చేయాలని దేవుడు आणि ఇష్టపడుతున్నాడు. आत्म्याने भरून आपण प्रार्थना केली पाहिजे. ఆత్మపూర్ణులై ప్రార్థన చేయమంటే आणि आत्म्याने भरून आपण పరిశుద్ధాత్మ పరిభాషలో ప్రార్థన చేయటం. आणि पवित्र आत्म्याच्या भाषेत प्रार्थना करणे. ఏంటి పరిశుద్ధాత్మ పరిభాష అంటే? आणि पवित्र आत्म्याचं भाषा काय आहे? నాకు తెలిసి मला माहित असलं. భక్సింగ్ గారు 18 గంటలు ప్రార్థన చేసేవారట. आणि बंधू भक्तसिंग 18 तास మనం అయితే 18 గంటలు నిద్రపోతాం. आपण 18 तास झोपी जातो. అంత రివర్స్ ఇది. आणि सर्व विरुद्ध आहे. 18 గంటలు కూడా సరిపోదు. आपल्याला 18 तास पुरेसं नाही. ఓయి నిద్రపోతా अरे झोपी जाणारा ఇంకా సరిపోదు. आणि त्याच होतं. ఇక్కడ జాగ్రత్త గమనించండి ప్రియమైన या ठिकाणी వాళ్ళారా. लक्ष द्या. భక్సింగ్ గారు बंधू भक्तसिंग తన 2 మోకాళ్ళట, आणि दोन्ही गुडघे. ఇప్పటికి ఆ రూములు ఉన్నాయి. భక్సింగ్ గారి యొక్క హెబ్రోన్ లో ఉంది ఆ రూము. आणि ते रूम ఆయన వ్యక్తిగత రూములో त्यांच्या वैयक्तिक रूम తన मध्ये. మోకాళ్ళు వేసినటువంటి ఆ ప్లేస్ లో आणि गुडघे टेकलेली जागा. 2 మోకాళ్ళు వేసిన ప్లేస్ गुडघे टेकलेली ఆ जागा. నాప బండలన్నీ అరిగిపోయినాయి. आणि ते त्या ठिकाणी फरशी त्या ठिकाणी खाली गेलेले आहेत. అర్థమైందని చెప్పేది तुमच्या మీకు? लक्षात आलं आहे का? ఆయన 2 మోకాళ్ళు వేసిన ప్లేస్ లో आणि गुडघे टेकलेल्या ठिकाणी ఆ యొక్క బండలు అరిగిపోయినాయి. आणि ते फरशी त्या ठिकाणी रुतलेले आहेत किंवा त्या ठिकाणी वळण आहे. అంటే म्हणजे భక్సింగ్ గారు మోకరించి ఆ 2 మోకాళ్ళతోటి మోకరించిన ప్లేసు, आणि दोन्ही गुडघ्यांनी जेव्हा गुडघे टेकून ज्या ठिकाणी మోకాళ్ళ యొక్క ప్రభావానికి రాళ్ళు అరిగిపోయినాయి అంటే आणि त्या गुडघ्याच्या वजनाद्वारे ఆయన ते మోకాళ్ళు दगड ఎంతగా झीज झाले. ప్రార్థన చేసింది ఒకసారి त्या జ్ఞాపకం दगडाची చేసుకోండి. झीज झाली म्हणजे किती प्रार्थना त्यांनी केली असेल. ప్రియమైన దేవుని బిడ్డలారా, म्हणून माझ्या देवाच्या मुलांनो, ఈ లోకంలో మనకి ఏది కూడా రెడీమేడ్ లేదు. आणि कुठले आपल्या जगामध्ये आपल्याला रेडीमेड मिळत नाही. రెడీమేడ్ ఏది లేదు. आपल्याला तयार कुठले मिळत नाही. మన ప్రార్థన ద్వారా తప్ప, आणि प्रार्थनेच्या द्वारे शिवाय तयार ప్రార్థన ద్వారా తప్ప प्रार्थनेशिवाय అనేకమైన సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్పవచ్చాడు, आणि पुष्कळ गोष्टी प्रवेश అయ్యా మేము ఎందుకు ఈ దెయ్యాన్ని ఎల్లగొట్టలేము, आणि या भूताला मी का घालू शकलो नाही, మేము ఎందుకు ఎల్లలేకొట్టలేకపోయాము? का मी या भूताला घालू शकत नाही? కారణం ఏంటంటే మీలో ప్రార్థనా జీవితం లేదు. कारण त्याच्यामध्ये तुमचं प्रार्थनेचं మీరు जीवन नाही. విసుగుగా ప్రార్థన చేయట్లేదు. तुम्ही न कंटाळा न करता మీరు ఆత్మపూర్ణులై ప్రార్థన చేయట్లేదు. आत्म्याने प्रार्थना करा. మీరు ఏక మనసుతో ప్రార్థన చేయట్లేదు. तुम्ही एकाग्रतेने प्रार्थना करा. మీరు పట్టుదలతో ప్రార్థన చేయట్లేదు. तुम्ही एक चित्ताने प्रार्थना करा. కనుకనే म्हणून ఇదే వెళ్ళగట్టుకోలేకపోతున్నారు. आणि म्हणून या दुरात्मा तुम्ही घालू शकत భక్సింగ్ గారు అనేకమైన సందర్భాలలో बंधू भक्त सिंग पुष्कळ वेळा ఆయన ఎవరి మీద ఆధారపడలేదు. कुणावरती अवलंबून राहिलं नाही. ఎవరి మీద ఆధారపడలేదు. कुणावरती अवलंबून राहिलं नाही. ప్రతి విషయములోనూ, प्रत्येक गोष्टी అందుకే అన్ని విషయములలో ఎడతెగక మన ప్రార్థన చేయాలి. आणि सर्व गोष्टीमध्ये न सोडता ఎడతెగక ప్రార్థన न చేయాలి. थांबता प्रार्थना केली पाहिजे. పట్టుదలతో ప్రార్థన చేయాలి. अत्यंत नेटाने ఆత్మపూర్ణులై ప్రార్థన చేయాలి. आणि आत्मयुक्त प्रार्थना केली पाहिजे. విసుగుగా ప్రార్థన చేయాలి. न कंटाळता प्रार्थना केली ఏక మనసుతో ప్రార్థన पाहिजे. एक చేయాలి. मनाने प्रार्थना केली पाहिजे. ప్రార్థన జీవితము प्रार्थनेचं जीवन పరిస్థితులను తల్లక్రిందులు చేస్తుంది. आणि परिस्थिती आपली उलटाल करेल. పరిస్థితులను తల్లక్రిందులు చేస్తుంది. आपली परिस्थिती उलटेल ఏంటి పరిస్థితి తల్లక్రిందులు అంటే? आणि परिस्थितीला उलटेल काय ప్రియమైన దేవుని బిడ్డలారా, देवाच्या मुलांनो, మరి మనకు తెలుసు యెహోషువ ప్రార్థన చేస్తూ వచ్చినాడు. आणि यहोशूने प्रार्थना केली. యెహోషువ ఏమని ప్రార్థన అవసరం లేదు. యెహోషువ ఏమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు? यहोशूने काय प्रार्थना केली? యుద్ధం చేస్తూ ఉన్నారు. आणि लढाई करत होते. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. आणि सूर्याचा अस्त होता. ప్రభా మేము యుద్ధం చేస్తూ ఉన్నాము. हे प्रभू आम्ही మాకు लढाई పగలు కావాలి, आम्हाला प्रकाश पाहिजे. చీకటిపోతే మేము యుద్ధం చేయలేమని आणि अंधार पडला लढाई करू ప్రార్థన शकत- చేస్తూ వచ్చినాడు. प्रार्थना करत आले. ఏమని ప్రార్థన చేశాడు? काय प्रार्थना केली? సూర్యుడా, हे सूर्य, సూర్యుడా सूर्य నువ్వు అయ్యోలో ఇలా ఆగిపో. त्याच ठिकाणी तू थांब. చంద్రుడా हे चंद्र నీ గుబియంలో ఆగిపో. तुझ्या भागामध्ये तू थांब. ఆగిపోయినా లేదా?
त्या ठिकाणी थांबले किंवा नाही? కారణం ఏంటి? कारण काय? వారి ప్రార్థన त्यांची प्रार्थना, పట్టుదలతో కూడిన ప్రార్థన, त्यांनी अत्यंत एकाग्रतेने ఆత్మపూర్ణులైనటువంటి ప్రార్థన, आत्म्याने प्रार्थना केली, ఏక మనసుతో కూడిన ప్రార్థన. एक मनाने प्रार्थना केली. వారు ప్రార్థన చేసినప్పుడు जेव्हा त्यांनी प्रार्थना केली, విశ్వాసముతో ప్రార్థన చేసి विश्वासाने प्रार्थना केली. అర్థమైన ప్రియమైన వారలారా, तुमच्या लक्षात येतं का प्रियानो? కనుక నేను ఆ జీవితాల్లో కూడా तुमच्या आणि माझ्या ఏలియా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. एलिया प्रार्थना करत होता. ఏలియా వర్షింపకున్నట్టు ప్రార్థన చేసినప్పుడు एलियाने पाऊस पडू नये 3.5 సంవత్సరాలు వర్షింపలేదు. 3.5 वर्ष पाऊस पडला नाही. మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు पुन्हा पाऊस మళ్ళీ प्रार्थना వర్షం केली, పడింది. पुन्हा पाऊस पडला. ఈ రోజు మనం ఆ విధంగా ప్రార్థన చేద్దామా? आणि आज आपण जशी प्रार्थना प्रभा, करूया, हे प्रभू, ఈ రోజు మాకు వర్షం కావాలి ప్రభా आज आम्हाला पाऊस दे, అని ప్రార్థన చేస్తే प्रार्थना जर केली వర్షం పడుద్దని నమ్మే వాళ్ళు ఎంతమంది చేతులు आणि ఎత్తండి. पाऊस पडेल केवढ्या लोकांना विश्वास आहे? ఏంటమ్మా ఎవరు ఎత్తట్లేదు? कोणी हात उचलत नाही. ఈ రోజు మనం అందరూ ప్రార్థన చేద్దాం. आज सब ప్రభా మాకు ఎంత ఎండ వస్తుంది, खूप ऊन आहे, పోనీ వర్షం వద్దు కానీ ఎండ వస్తుంది, ऊन येत आहे, మా पाऊस- గుడారం మీద మేఘం రావాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం. आमच्या या तंबूवरती एक आभाळ येऊन दे. ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడా? आणि प्रार्थना केल्यावर प्रवेश అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. म्हणणारे विश्वास असलेला प्रार्थना అదిగో డౌటింగ్ థామస్లు ఉన్నారు. या ठिकाणी థామస్ లాగా థామస్ అవుతుందో లేదో, అవుతుందో లేదో, शंका आहे, शंका आहे आपल्या जीवनात. కనుక ప్రియమైన వాళ్ళరా, म्हणून माझ्या प्रियानो, మనం ప్రార్థించేటప్పుడు आपण प्रार्थना करताना విశ్వాసంతో ప్రార్థించాలి. विश्वासाने प्रार्थना केली ఏంటి पाहिजे. విశ్వాసం అంటే? विश्वास म्हटलं काय आहे? విశ్వాసం అనగా विश्वास म्हटलं నిరీక్షించబడి యొక్క నిజ స్వరూపమైనది. आणि आशा ठेवून त्याच्यावरती खरं स्वरूप మనకు आहे. తెలుసు కదా, ఎబ్రీ రాసిన పత్రికలు ఉన్నాయి. आणि एब्री అయినా విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము. आणि विश्वास म्हटलं की ज्या गोष्टी न दिसणाऱ्या गोष्टी నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. तुम्हाला या ठिकाणी మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. तुम्हाला एक प्रश्न विचारतो. అమెరికా ఎంతమంది వెళ్ళారమ్మా? आणि अमेरिका किती लोक गेले आहेत? అమెరికా ఎంతమంది వెళ్ళారు? या ठिकाणी ఎవరు వెళ్ళలేదా? कोणी गेले? పోనీ మీ బంధువులు వెళ్ళారా? तुमचे नातेवाईक गेले आहे का? ఎవరు మన పూణేలో ఉన్న మన సహోదరులు ఎవరు అమెరికా పోలేదా? आणि आपल्या पुण्यामध्ये మరి అమెరికా పోతే వేరే దేశం అని పోయి ఉన్నారా? आणि दुसऱ्या देशात कोणी ఏదో गेले? ఒక దేశం ఎత్తిన వాళ్ళు, మా వేరే దేశంలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. कुठल्याही देशामध्ये गेला असेल? సహోదరు చేతులు ఎత్తింది. बहिणीने हात అమ్మ ఏ దేశం వెళ్ళారమ్మా? कुठल्या देशात गेला? అమ్మా స్వీడన్ వెళ్ళారు. स्वीडन. స్వీడన్ మీరు వెళ్ళారమ్మా? तुम्ही गेला आहात का? అక్క మీరు వెళ్ళారు స్వీడన్ వెళ్ళారా? बहीण तुम्ही गेला आहात का? మరి స్వీడన్ వెళ్ళకుండా నువ్వు స్వీడన్ ఎట్లా నమ్ముతున్నావు? आणि स्वीडन वरती कसं నేను विश्वास? అమెరికా పోలేదు, मी अमेरिका गेलो ఏ नाही. దేశం పోలేదు, कुठल्या देशाला नाही కానీ गेलो. ఆస్ట్రేలియా అమెరికా ఉందని నమ్ముతున్నావా లేదా? आणि ऑस्ट्रेलिया अमेरिका आहे हा మరి నువ్వు विश्वास చూడలేదుగా, तुम्ही पाहिलं नाही, నువ్వు ఎట్లా నమ్ముతావు? तो कसे विश्वास ठेवतो? అది విశ్వాసం అనున్నది आणि विश्वास म्हटलं की నిరీక్షింపబడి వ్యక్తి యొక్క నిజ స్వరూపము. आणि न दिसणाऱ्या गोष्टी त्याच्याविषयी भरोसा खात्री आहे. క్రైస్తవ జీవితమే आणि ख्रिस्ती जीवन విశ్వాస జీవితము. विश्वासी जीवन आहे. విశ్వాసం అంటే विश्वास म्हटलं సంపూర్ణంగా संपूर्णपणे పరిపూర్ణముగా परिपूर्णपणे ఆయన నమ్మటము. त्याच्यावरती विश्वास ठेवणे. ఈ దినాల్లో आणि आजच्या काळामध्ये ఇజ్రాయెల్ దేశం ఉన్నటువంటి యూదులు इस्रायल देशातील यहुदी, ఇంతవరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వచ్చే సంగతే వారికి తెలియదు. त्यांना अजूनपर्यंत माहित नाही की प्रभू येशू ख्रिस्त येणार आहे. ఇంకా వారు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారట. आणि अजून ते వారు ఇప్పుడు నమ్మితే आणि ते विश्वास ठेवला तर యూదులు సమకూర్చబడతారట. आणि यहुदी एकत्र गोळा ఆ करतील తర్వాత యెరూషలేం పడగొట్టబడిన యెరూషలేం దేవాలయం మీద కట్టబడుతుందట. आणि पाडलेलं यरूशलेम बांधलं जाईल. అప్పుడు దేవుని రాకడొస్తాడు. तेव्हा परमेश्वर येईल. అర్థమవుతుందా? तुमचं लक्षात येत आहे का? కనుక ప్రియమైన బర్లరా, म्हणून माझ्या प्रियानो, విశ్వాసం అనేది विश्वास म्हटलं మన జీవితానికి आपल्या जीवनामध्ये ఒక మూల మట్టము. आणि एक मूळ पाया आहे. విశ్వాసము లేకుండా आणि विश्वास न धरता దేవుని చుట్ట आणि देवाला पाहणे దేవునికి ఇష్టముగా ఉండట. आणि देवाच्या इच्छेप्रमाणे जीवन जगणे. అబ్రహాము చూడండి, अब्राहम पहा, యాకోబు చూడండి, याकोब पहा, అందరూ మన పితరులందరూ చూసినప్పుడు आणि आपले जे వారి पूर्वज విశ్వాసమును బట్టి विश्वासाच्या मुळे నీతిమంతులుగా తీర్చబడ్డారు. नीतिमान ठरविले गेले. అర్థమవుతున్న వాక్యాలు చూడండి అవసరం లేదు. మూడు విషయాలు నేను చెప్తా, జాగ్రత్తగా గమనించండి. तीन गोष्टी आहेत. కనుక మొట్టమొదటిగా सर्वप्रथम మనం ఇక లూకాసు వార్తలు మనం చూసినప్పుడు लोक शुभार्थमध्ये पाहिलं 19వ వచనం మనకి ఏమని చెప్పండి? 19 वचनामध्ये ఏం చెప్పండి ఇక్కడ? काय सांगितलं? విసుకక ప్రార్థన చేయాలి, न कंटाळता प्रार्थना करा. విసుకకుండా ప్రార్థన చేయాలి. आणि या ठिकाणी न कंटाळा చాలా సందర్భాలలో पुष्कळ वेळा ఎందుకు మనకి విసుకొస్తుంది आणि आपल्याला कंटाळा काय అంటే येतो? काय येतो? మనలో आपल्यामध्ये ఆత్మ పూర్ణులుగా లేము, आणि आपण आत्म्याने भरले नाही, సంసిద్ధంగా లేము. आपण तयार नाही. ప్రార్థన చేసేటప్పుడు प्रार्थना करताना మనము దేవుని మనం ఏం చేయాలంటే వాళ్ళు సిద్ధపడి రావాలి. आणि परमेश्वरकडे येण्याच्या अगोदर तयारीने భక్త్ आलं. సింగ్ గారు बंधू भक्त सिंग 18 గంటలు ప్రార్థన చేసేవాడు. 18 तास प्रार्थना करत असे. అనేకమైన సందర్భాల్లో आणि पुष्कळ गोष्टी ఆయన ప్రార్థన చేస్తూనే प्रार्थना ఉంటాడు. करत असतात. ఇక ప్రార్థనకి సమయం లేదు, అసమయం లేదు. आणि त्या ठिकाणी प्रार्थना कुठली సమయమందును అసమయమందును वेळ अवेळ कुठल्याही वेळी ప్రార్థన చేయటం అనేది, प्रार्थना करणे, ప్రార్థన ద్వారానే प्रार्थनेच्या द्वारे మనకు విజయము. आपल्याला विजय आहे. ప్రార్థన ద్వారానే प्रार्थनेच्या द्वारे మనలో ఆత్మీయ మేలుకొలుపు, आत्मीय सेम कुशल आहे. ఆత్మీయ ప్రార్థన ద్వారానే प्रार्थनेच्या द्वारे మన కుటుంబాలు కట్టబడతాయి. आपले कुटुंब बांधले जाईल. ఆ ప్రార్థన ద్వారానే प्रार्थनेच्या द्वारे
పరిస్థితులు తలక్రిందులు आणि చేయబడతాయి. आपली परिस्थिती बदलेल. ఎలాంటి సందర్భమైనా कुठलाही संदर्भ असो ప్రార్థన చేయటం అనేది ముఖ్యము. प्रार्थना करणे प्रमुख आहे. కనుక ప్రియమైన వారలారా, म्हणून माझ्या प्रियानो, ఇంకా ఎలా ప్రార్థన చేయాలి? कशी प्रार्थना केली पाहिजे? కీర్తనల గ్రంథము స్తోత్ర సంహిత 121 అధ్యాయం చూడండి. స్తోత్ర సంహిత 123 అధ్యాయం. కీర్తనల గ్రంథము 123 అధ్యాయం. కీర్తనల గ్రంథము 123 అధ్యాయం. స్తోత్ర సంహిత 123 అధ్యాయ 1-2 వచనం చదవండమ్మా. 123. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. पहा, जसे दासाचे डोळे आपल्या धनाच्या हाताकडे असतात, तसे दासीचे डोळे आपल्या धनींच्या हाताकडे असतात, ఈ మాట तसे आमचा देव परमेश्वर आमच्यावर మరొకసారి कृपा करीत. ఈ 2వ వచనం చివరి భాగం చూడమ్మా. आणि మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు. आमचा देव परमेश्वर आमच्यावरती कृपा అందరూ करेपर्यंत. నాతో కూడా పలకండి. आणि सर्वांनी आमच्यावर మన सांगा. దేవుడైన आमचा देव परमेश्वर యెహోవా आमच्याकडे మనలను आमच्यावर కరుణించు వరకు कृपा करीपर्यंत మన కన్నులు त्याच्याकडे आमचे ఆయన తట్టు लागलेले असतात, చూచుచున్నవి. त्याच्याकडे लागलेले असतात. ఏం చెప్పాను? మొట్టమొదటిగా सर्वप्रथम काय सांगितलं? విసుగకుండా ప్రార్థన చేయాలి. आणि न कंटाळता प्रार्थना करणे. ఎందుకు విసుగకుండా ప్రార్థన చేయాలి? कंटाळा न करता प्रार्थना का करणे? 121 వచ్చిన 1వ అధ్యాయంలో ఏముంది? 121 पहिलं वचन, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. मी आपली दृष्टी पर्वताकडे लावतो. ఎందుకు కొండల తట్టు మనం చూడాలి? आणि पर्वताकडे का पाहिलं पाहिजे? ఎందుకు కొండల తట్టు చూడాలి? आणि पर्वताकडे का पाहिलं पाहिजे? కొండల నుంచి ఏమొస్తుంది మనకి? आणि पर्वताकडून काय येईल आपल्याला? పర్వతాలు ఏమున్నాయి? पर्वताकडे काय आहे? అనగా म्हणजे పై కింద మాట చూడండి. खालचं वचन, నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చును? आणि मला सहाय्य कुठून येईल? మనకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? आणि आपल्याला सहाय्य कुठून येईल? పైకి ఎందుకు చూడాలి మనము? आणि वर का पाहिलं पाहिजे? పైన ఆకాశమందు దేవుడు ఉన్నాడు. आणि పూర్తి ఆకాశमध्ये परमेश्वर आहे. ఆకాశమందు దేవుడు ఉన్నాడు. आकाशामध्ये देव आहे. మనకి తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తూ आणि ఉన్నాడు. पित्याच्या उजवीकडे बसून మన आपल्याला అవసరాలు దేవునికి ఎరుగు. आपल्या गरजा परमेश्वर మన माहित आहे. అంశాలు మన యొక్క హృదయంలో రాకముందే आपला विषय आपल्या अंतकरणात ఆయన येण्यापूर्वी మన అవసరాలు ఎరిగినవాడు. आपल्या गरजा त्याला माहित आहे. అయినప్పటికీ तरी देखील మనం ఏం చేయాలి? आपण काय केलं पाहिजे? ఆయన కరుణించు వరకు. तो कृपा करेपर्यंत. అంటే అర్థం ఏంటి? त्याचा अर्थ, ప్రార్థన మన ప్రార్థనకి సమాధానం వచ్చేంత వరకు, आणि आपल्या प्रार्थनेचं उत्तर येईपर्यंत. నో టైం లిమిట్. आणि त्या ठिकाणी वेळेचं बंधन చాలా नाही. మంది पुष्कळ जण చాలా మంది దేవునికి టైం పెడతారు. आणि पुष्कळ काही परमेश्वराला वेळ प्रभुवा, देतात. हे प्रभू, నేను ఇప్పుడు వెళ్తున్నా, मी आता जात आहे. నేను పోయేసరికి मी गेल्याबरोबर మా ఇంట్లో బీరువా నిండా డబ్బులు ఉండాలి. आणि कपाटा भरून पैसे असले पाहिजे. లేకపోతే नाहीतर ప్రభు నేను ఇంటికి పోతున్నాను, तुझ्या घरी मी जात నేను आहे. పోయేసరికి ఇలా జరగాలి आणि असं गेलं तर झालं पाहिजे. అని చాలా సార్లు షరతులు విధిస్తూ ఉంటారు. आणि पुष्कळ आपण अटी शर्ती सांगत असतो. దేవుని యొక్క గ్రంథంలో కూడా ఆత్మీయమైనటువంటి చాలా మంది आणि परमेश्वरच्या దేవుని సన్నిధిలో అడుగుతూ వచ్చినారు. त्यांच्या सन्निधान परमेश्वर ఆ विचारला, సన్నివేశం వేరు. त्यांचा विचार వారి ఆత్మీయ పరిమాణమును బట్టి, आणि आत्मिक परिणाम बद्दल, వారి ఆత్మీయ స్థితిని బట్టి, त्यांच्या आत्मिक स्थितीबद्दल, దేవునితో ఉన్నటువంటి వారికి ఉన్న మంచి సంబంధాన్ని బట్టి आणि परमेश्वर बरोबर असले चांगला संबंध వారు సూచనలు అడుగుతూ వచ్చినారు. त्यांनी चिन्ह मागितलं. కానీ परंतु ఈ దినాల్లో మనము आजच्या काळामध्ये आपण దేవునికి ఎలాంటి షరతు పెట్టకూడదు. आपण कुठल्या प्रकारची अटी परमेश्वर देऊ మనం नये. ఒకటే, आपण एकच, ఆయన మనల్ని కరుణించేంత వరకు, जोपर्यंत आपल्याला कृपा करत नाही, మన ప్రార్థన వినేంత వరకు, आपली प्रार्थना जोपर्यंत ऐकत नाही, సమాధానం వచ్చేంత వరకు शांती देत नाही, ప్రార్థన చేస్తూ ఉండాలి. प्रार्थना केलीच पाहिजे. ఒక చిన్న సందర్భం చెప్తాను. तुम्हाला एक उदाहरण दाखवतो. భక్త్ సింగ్ గారు बंधू भक्त सिंग 71-75 సంవత్సరంలో 71-72 मध्ये హోలీ కాన్వెన్షన్ కండక్ట్ చేస్తూ వచ్చిన హోలీ పరిశుద్ధ కన్వెన్షన్ సమాజ కూడికలు. आणि होली कन्व्हेन्शन त्या ठिकाणी అవన్నీ కూడా పెద్ద అందరికి అన్నకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి పెద్దందరూ కూడా वडीलधारी लोकांना माहित आहे. 20,000 మంది పైగా వచ్చినారు. आणि 20,000च्या वर आले. 20,000 మంది ప్రజలు వచ్చినారు. 20,000च्या वर लोक आले. వారందరికి భోజనం తీసుకురావాలంటే, आणि सर्वांना भोजन द्यायचं వారికి असेल, వండాలంటే त्यांना जेवण स्वयंपाक करणे, ఉదయకాలమే 4 గంటలకు లేసేవారట. पहाटे 4 वाजता उठून स्वयंपाक करत असे. 4 గంటలకు లేచి 4 वाजता కూరగాయలు కోసేవాళ్ళు కూరగాయలు, आणि भाजी कापणारे भाजी, అన్ని కూడా సిద్ధపరిచేవారు. सर्व काही तयारी करत असे. 1 గంటకల్లా సిద్ధపరిచేవారు. 1 वाजेपर्यंत तयार होत 1 గంటకి ప్రార్థన అయిపోయేది. 1 वाजता प्रार्थना संपत. ఉదయకాలం 7 గంటలకు కుటుంబ ప్రార్థన, सकाळच्या कोटिंग 10 గంటలకు మామూలు ప్రార్థన, 10 वाजता प्रार्थना. 2 అంశాలుగా ప్రార్థన జరిగిపోయింది. 2 विषय प्रार्थना संपली. ఒక రోజున एक दिवशी ఆహారం లేదు. भोजन नाही. భక్త్ సింగ్ గారు ముందే చెప్పి వాళ్ళంతా వంటలో పనిచేసే వాళ్ళందరూ వచ్చారు. आणि स्वयंपाक करणारे लोक आले. ఆ యొక్క బాధ్యత వచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చి, आणि जबाबदारी करणारे लोकांकडे అంకుల్ ఈ రోజు భోజనం ఏంటి అడిగారు. आणि आज काय स्वयंपाक करावं, काय जेवण तयार करावं. ఆయన పోయి భక్త్ సింగ్ గారిని అడిగారు. त्यांनी जाऊन भक्त सिंगना ఏం विचारलं. చెప్పాడు? त्यांनी काय सांगितलं? ప్రార్థన చేయండి అన్నాడు. प्रार्थना करा. ఏం చెప్పారు చెప్పండి? काय सांगितलं? 20,000 మందికి భోజనం పెట్టాలి. 20,000 लोकांना जेवण द्यायचं आहे. 4 గంటలకు భోజనం పెట్టాలి. 4 तासात भोजन. 4 గంటలకు పోయి అడిగారు.
4 वेळेस जाऊन विचारले, సమాధానం ఏమీ లేదు. त्यांना उत्तर दिलं नाही. భక్సింగ్ గారు ఏం చెప్పారు? भक्त सिंगांनी काय सांगितलं? ప్రార్థన చేద్దాం. प्रार्थना करूया. ఆ సహోదరుడు వచ్చి त्या बंधूने येऊन భక్సింగ్ గారు ఏం చెప్పారు అంకుల్ అంటే ఏమన్నారు? आणि काय सांगितलं अंकल? ప్రార్థన చేద్దామన్నారు. प्रार्थना करूया. వంటశాలలో పనిచేసే వాళ్ళందరూ ఉండి आणि स्वयंपाक करणाऱ्या लोकांनी అదేందన్నా ते असं काय म्हणाले? ప్రార్థన చేస్తే రోజు చేస్తూనే ఉన్నాం కదా ప్రార్థన, आणि रोज प्रार्थना करतो ఈ రోజు ప్రార్థన చేయడం ఏంటి? आणि आज प्रार्थना करणे సరుకులు ఇవ్వలేదేంటి? आणि कुठलेही साधन दिलं नाही అందుకేనయ్యా ప్రార్థన చేయమన్నాడు. म्हणून प्रार्थना करा. మళ్ళీ 11 గంటలకు వెళ్ళారు. आणि पुन्हा 11 वाजता गेले. భక్సింగ్ గారు ఏం చెప్పారు? भक्त सिंगने काय सांगितलं? ప్రార్థన చేద్దాం. प्रार्थना करा. వామ్మ, बापरे, టైం అయిపోయింది. आणि वेळ झाली. ఇప్పుడు ఒకవేళ కూరగాయలు సరుకులన్నీ వచ్చినా आणि आता समजा भाजी వీళ్ళందరికీ భోజనాలు తయారు చేయాలంటే आणि सर्वांचं भोजन तयार- సుమారుగా 4 గంటలు పడుతుంది. 4 तास लागतील. మా వల్ల కాదు. आमच्याने होणार नाही. భక్సింగ్ గారు ఏం చెప్పారు? भक्त सिंगनं सांगितलं, ఎక్కడున్నాడు ఆయన? कुठे आहे? ఎక్కడున్నాడు? कुठे आहे? ఆయన రూమ్ లో ప్రార్థన చేస్తూ त्यांच्या खोलीमध्ये प्रार्थना करत आहे भक्त सिंग. ప్రార్థన చేద్దామన్నారు. प्रार्थना करूया आपण. 12 గంటలు అయిపోయింది. 12 तास झाले, 12 वाजले. చివరి వర్తమానం అయిపోయింది. शेवटचा संदेश संपला. సహోదరుడు చెప్తూ ఉన్నాడు, వాక్యం చెప్పానికి आणि बंधू जे वचन ఒక అరగంట సేపు వాక్యం పొడిగించండి. आणि अजून अर्धा तास वचन तुम्ही लांबवा. ఇంకొక అరగంట, अजून अर्धा तास, అరగంట కూడా అయిపోయింది. अर्धा तास संपला. 12:30 అయిపోయింది. 12:30 वाजले. అందరూ చూస్తా ఉన్నారు. सर्व काही पाहत आहे. అందరూ చూస్తూ ఉన్నారు. ఎవరు? कोण? బాధ్యత గల సహోదరులు అందరూ. जे जबाबदारी आहेत ते लोक. बंधू, भोजन कुठे आहे? భక్సింగ్ గారు ఏం చేయమన్నాడు? भक्त सिंगने काय మళ్ళీ 12:30కి వెళ్ళి భక్సింగ్ గారి దగ్గరికి వెళ్తే ఏం पुन्हा చెప్పారు? 12 12:30 जाऊन विचारलं, काय म्हणाले भक्त सिंग? యేసు ప్రభువారు పంపిస్తున్నాడయా, ప్రార్థన చేయండి. प्रभू येशू ख्रिस्त पाठवत आहे, प्रार्थना करा. ఫుడ్ ఈజ్ ఆన్ ద వే. आणि भोजन मार्गात आहे. ఎక్కడి నుంచి? कुठून? మనం ఫుడ్ ఆర్డర్ చేస్తాం కదా, आपण भोजन స్విగ్గీలో ऑर्डर करतो. చేస్తాము. स्विगीला मध्ये రకరకాలైనటువంటి యాప్లో చేస్తామా? वेगवेगळ्या ऍप मध्ये భక్సింగ్ గారు ఆర్డర్ చేశారా? त्यांनी काय ऑर्डर केली? నో ఆర్డర్. नाही. ఎంతమందికి ఆర్డర్ చేయాలి? किती लोकांना ऑर्डर करायचं आहे? అందరికి అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, ఆమెన్ అన్నారు. आणि प्रार्थना केली, आमेन म्हणाले. ఇప్పుడు ఏం చేయాలి? అనౌన్స్మెంట్ ప్రకటన చేయాలి కదా. आणि आता या ठिकाणी सूचना सांगितली ఏమని చేయాలి? काय जाहीर केलं पाहिजे అందరూ सर्वांनी. లేచి పక్కకి వెళ్ళిపోతే आणि उठून गेल्यानंतर అందరూ కూడా పట్టలేస్తారు. आणि या ठिकाणी हाताळण्यात येईल. ప్రకటన చేయనే చేశారు. आणि त्यांनी त्या ठिकाणी భక్సింగ్ గారి सांगितलं. దగ్గరికి ఎవరు వెళ్ళలేక, भक्त सिंगकडे कोणी गेले नाही. ఎవరు అల్లా. कोणी गेले नाही. ఎంత అయింది సమయము? केव्हा किती वाजले? 1:15 అయింది. 12:45 झाले. అందరు లైన్ లో కూర్చున్నారు. सर्व ओळीने అందరు కూర్చోబెడుతున్నారు. सर्वांना बसवलं आहे. అందరు సర్వ్ చేస్తున్నారు. त्यांनी वाटत आहे. ఈ లోపు याच्या డోర్ దగ్గరకు వచ్చి, మెయిన్ గేట్ దగ్గరకు వచ్చి आणि मेन गेट पाशी येऊन 2-3 ట్రాక్టర్లు 2-3 ट्रॅक्टर గేట్ దగ్గరకు వచ్చి ఆగినాయి. त्या गेट समोर येऊन थांबले. మంచి వాసన వస్తుంది. चांगला सुगंध त्या जेवणाचा येत आहे. అది ఎప్పుడు చూడని వాసన. आणि कधी तो वास घेतला नव्हता असा ఏంటంటే सुगंध. మంచి బిర్యానీ వాసన. आणि उत्तम अशी बिर्याणी आहे. వామ్మ, ఇది ఎక్కడిది? आणि हे कुठून आलं? యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా आणि येशू ख्रिस्ताने देखील యేసు ప్రభుని అడుగుతూ వచ్చినారు, त्यांनी विचारलं, అయ్యా शिष्याने, నువ్వు భోజనం చేయవంటే तू जेवण करणार नाहीस का? నా కొరకై माझ्यासाठी భోజనం ఉన్నదన్నాడు. माझ्यासाठी ఏమో जेवण आहे. ఎవరన్నా సహోదరులు తీసుకొస్తారేమో కొత్తగా, आणि कोणी వండుకొని తీసుకొస్తున్నారు. कोणी स्वयंपाक करून యేసు ప్రభు ఏం చెప్పారు? प्रभू येशू ख्रिस्त काय మీకు म्हणाले? తెలియని ఆహారం నా కొరకు. तुमच्याला माहित नाही तो भोजन आहार माझ्यासाठी आहे, भाकर. భక్సింగ్ గారు చెప్తూ వచ్చినారు. आणि त्यामुळे भक्त सिंग सांगत आले. ఒక స్లిప్ పట్టుకొని వచ్చారు అక్కడికి. आणि एक स्लिप धरून आले. అయ్యా, चिठ्ठी. భక్సింగ్ గారు అంటే ఎవరు भक्त सिंग म्हणजे कोण? అని డోర్ కొడుతున్నారు. आणि ते त्या ठिकाणी సహోదరులు వచ్చి दरवाजा वाजवला. వెంటనే వచ్చి భక్సింగ్ గారి దగ్గరికి, भक्त सिंग कडे येऊन, అయ్యా ఎవరో వచ్చారు, कोणीतरी आला आहे. ట్రాక్టర్లు వచ్చినాయి, 2 ट्रॅक्टर आले, ఏదో లోడ్ వచ్చిందయ్యా. काहीतरी सामान भरून आलं आहे. భక్సింగ్ గారు చెప్పారు, भक्त सिंग म्हणाले, ప్లీజ్ టేక్ ఇట్ అన్నాడు. आणि ते घ्या. ఏం చెప్పారు? काय सांगितलं? లోపల రానివన్నారు. त्यांना आतमध्ये येऊन द्या. ఎలాంటి భోజనం అది? आणि कसलं भोजन आहे? ఎన్నడూ తిననటువంటి భోజనం, आणि कधी न खाल्लेलं भोजन आहे. శ్రేష్టమైన భోజనము. उत्तम भोजन आहे. ఎక్కడి నుంచి వచ్చింది? कुठून आलं? వారు కొండల తట్టు నా కనులెచ్చున్నాను, मी आपली दृष्टी पर्वताकडे సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? मला सहाय्य कुठून येईल? మనం చేసే ప్రార్థన, आणि आपण करणारी మనం प्रार्थना, చేసే ప్రార్థన आपली प्रार्थना అరకొరవుగా ఉంటది. आणि अशी మనం చేసే ప్రార్థన आणि आपली प्रार्थना శక్తి లేనటువంటి शक्ती ప్రార్థన, नसते. आपली प्रार्थना విశ్వాసం లేనటువంటి ప్రార్థన. विश्वास नसते आपल्या प्रार्थनेमध्ये. మనము ఎప్పుడు కూడా आपण केव्हाही అనుమానంతో ఉంటాం, शंकायुक्त असतो సనుగుతూ ఉంటాం, आणि आपण कुरकुर करतो ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం. आणि नेहमी पाहत असतो. చూసావు ఎంత ఆశ్చర్యము. किती आश्चर्य ఆ पाहिलं ना. విషయాలు నేను చెప్పలేను, కానీ सर्व काही सांगू ఆ शकत. దినమందరూ కూడా శ్రేష్టమైన భోజనము ఆహారం తిట్టవచ్చు. आणि त्या ठिकाणी उत्तम भोजन देण्यात आलं.
అర్థమైందా ప్రియమైన వర్లరా? तुमच्या लक्षात आलं प्रियानो? కనుక म्हणून ఆకాశము తట్టు చూడాలి మనం, म्हणून पर्वताकडे आपण दृष्टी लावली, దేవుని వైపు చూడాలి, परमेश्वरकडे पाहिलं पाहिजे, విసుగుగా ప్రార్థన చేయాలి, न कंटाळता प्रार्थना పట్టుదలతో ప్రార్థన आणि చేయాలి, एकाग्रतेने प्रार्थना केली, ఆత్మపూర్ణై ప్రార్థన చేయాలి, आत्म्याने प्रार्थना केली, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. विश्वासाने प्रार्थना केली पाहिजे. అన్ని విషయాలలో सर्व बाबतीत ఆయన సంతోషపెట్టేవారు. त्याला आनंद देणारे. ప్రియమైన సహోదరులారా, म्हणून माझ्या प्रिय बंधूंनो, ఎలాంటి ప్రార్థన చేయాలని కోరుతున్నాడు, आणि आपली प्रार्थना कशी असावी त्याची ఎలాంటి इच्छा आहे. ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తున్నాడు. कशी प्रार्थना करावी अशी తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి, थेसनिकरास पत्र पहा. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, थेसनिकरास पत्र, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక थेसनिकरास पत्र 5వ అధ్యాయము మొదటి రెండు. 5వ అధ్యాయం 17వ వచనం. थेसनिकरास पत्र पहिला अध्याय पाचवा अध्याय ते 17 वचन. చాలు. या निरंतर ప్రతి విషయమందు आणि కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. आणि निरंतर प्रार्थना करा. सर्व ప్రతి स्थितीत उपकार విషయమందు स्तुती करा. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. सर्व स्थितीमध्ये उपकार स्तुती करा. దీని అర్థం ఏంటి? याचा अर्थ काय? మనం ప్రార్థించే విషయంలో, आपण जेव्हा आपण प्रार्थनेचा विषय असतो, ప్రార్థించే ముందుగా प्रार्थनेच्या अगोदर దేవుడు మనకి ఏమైతే ఇచ్చాడో परमेश्वर आपल्याला काय दिलं आहे వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించాలి. त्याच्याबद्दल परमेश्वर उपकार स्मरण केलं. ఎప్పుడైతే మనం స్తుతిస్తూ ఉంటామో, जेव्हा आपण उपकार स्तुती करतो, దేవుడు చేసిన మేలును స్తుతిస్తూ ఉంటామో, परमेश्वर केले शेम कुशल మన జీవితంలో చేసిన మేలును స్తుతిస్తూ ఉంటామో, आपल्या जीवनात शेम कुशल केले उपकार स्तुती మనలో करतो, విశ్వాసం వస్తుంది. तेव्हा आपल्या जीवनात विश्वास येतो. అప్పుడు तेव्हा మనం ప్రార్థన చేసినప్పుడు प्रार्थना केल्यानंतर దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. तेव्हा तो आपली प्रार्थना ऐकेल. అప్పుడు విశ్వాసం వస్తుంది. तेव्हा विश्वास आपल्या ठाई येईल. విశ్వాసము ద్వారానే विश्वासाच्या द्वारे దేవుని కార్యములు మనం చూడగలము. परमेश्वरचे कार्य आपण पाहू शकतो. దేవుని కార్యములు చూడాలంటే परमेश्वरचे कार्य पाहण्यासाठी విశ్వాసముతో ప్రార్థన చేయాలి. विश्वासायुक्त प्रार्थना केली पाहिजे. విశ్వాసముతో ప్రార్థన చేయటం అనేది आणि विश्वासाद्वारे प्रार्थना ఒకసారి చూడండి, एका पहा, అపోస్తుల కార్యములు, प्रेषितांची कृत्ये, అపోస్తుల కార్యములు प्रेषितांची कृत्ये, 2వ అధ్యాయము प्रेषितांची कृत्ये 42వ వచనము. 2 त्याचं 42 वचन. प्रेषितांची कृत्ये 2 अध्याय 42 वचन. ते प्रेषितांच्या शिक्षणात आणि सहवासात भाकर मोडण्यात व प्रार्थना करण्यास तत्पर असत. దైవజనుడు భక్సింగ్ గారు आणि देवाचे सेवक भक्तसिंग 1950 ప్రాంతంలో आणि त्या भागामध्ये యెహోషువ ప్రార్థనా మందిరం ప్రారంభించే ముందుగా जेव्हा प्रार्थना मंदिर सुरुवात करण्यास దేవుని ప్రత్యక్షత కొరకు देवाच्या दृष्टांतासाठी పల్లవరం అనే కొండల మీదకి వెళ్ళి पल्लवरम त्या डोंगरावरती ప్రార్థన చేస్తూ వచ్చాడు. प्रार्थना केली అక్కడ ప్రత్యక్షత పొందిన సాక్ష్యము आणि त्या ठिकाणी दृष्टांत असलेले साक्ष 42వ అధ్యాయం 42వ వచనమే. आणि या ठिकाणी 2:42 వీరు అపోస్తుల బోధయందును ते प्रेषितांच्या शिक्षणात సహవాసమందును सहवासात రొట్టె విరిచేందును भाकर मोडण्यात ప్రార్థన చేయుట ఎందును. प्रार्थना करण्यास तत्पर ఇప్పుడు असत. చెప్పాను కదా, आता విసుగకుండా ప్రార్థన చేయాలి, आणि कंटाळा न करता प्रार्थना करणे, పట్టుదలతో ప్రార్థన చేయాలి, अत्यंत धीराने प्रार्थना करणे, ఆత్మపూర్ణులై ప్రార్థన చేయాలి, आत्म्याच्या प्रेरणेने प्रार्थना करणे, విసుగకుండా ప్రార్థన చేయాలి, कंटाळा न करता प्रार्थना करणे, ఎడతెగక ప్రార్థన చేయాలి. न थांबता प्रार्थना करणे. అర్థమైంది ప్రియమైనలా? तुमच्या लक्षात ఈ విషయాలన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి. आणि पुष्कळ गोष्टी आहेत పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. आणि आपण एकाग्रतेने ఎప్పుడైతే మనం పట్టుదలతో ప్రార్థన न చేస్తామో, थांबता आपण जेव्हा प्रार्थना करतो, విసుగకుండా ప్రార్థన చేస్తామో, कंटाळा न करता प्रार्थना దేవుడు करतो, తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు. परमेश्वर आपल्या प्रार्थना ऐकेल. ఎడతెగక ప్రార్థన చేయాలి, आणि न थांबता प्रार्थना केली पाहिजे. ఎడతెగక ప్రార్థన చేయాలి. न थांबता प्रार्थना केली ఇంకొక భాగం చూసుకుందాము. पाहिजे. दुसरा भाग पाहूया. తిమోతి రాసిన పత్రిక तिमोथेचे पत्र, మొదటి అధ్యాయము, तिमोथेचे पहिले మొదటి తిమోతి పత్రిక तिमोथेचे पहिले पत्र ఎలాగా ప్రార్థన చేయాలో మనం చూద్దాం. कशी प्रार्थना केली पाहिजे पाहूया. తిమోతి రాసిన మొదటి పత్రిక तिमोथेचे पहिले पत्र 2వ అధ్యాయము दुसरा अध्याय 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. 1, 2, 3 वचन आपण पाहूया. 1 ते 3. అందరూ మనము కలిసి సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. చాలు, చాలా చక్కని మాటలు ఇవి. आणि या ठिकाणी सर सर्वात प्रथम ఒక 5 నిమిషాలు దీన్ని ధ్యానించుకుందాం. आणि या ठिकाणी 5 मिनिटं आपण मनन करूया. 2 అంశాలుగా మనం వింటూ వచ్చినాము. आणि 2 विषय आपण पाहिले आहेत. మొట్టమొదటి అంశముగా पहिला अंश जो आहे विषय आहे. దేవునితో మనం మమేకం కావాలి, आणि परमेश्वर आपण एकाग्रता असले पाहिजे దేవునితో సంబంధపరచబడాలి. आणि आपला संबंध परमेश्वरवर जोडला पाहिजे. దేవునితో సంబంధపరచబడిన తర్వాత, आणि आपला संबंध परमेश्वर असल्यावर, దేవునితో సమాధాన పడిన తర్వాత, परमेश्वरवर आपली शांती असेल దేవునితో ఇంటిమసీ రిలేషన్ ఏర్పడిన తర్వాత आणि परमेश्वर आपला
संबंध जेव्हा మంచి जोडला సత్సంబంధం ఏర్పడిన తర్వాత चांगला संबंध जोडल्यानंतर ధైర్యంతో దేవుని సన్నిధికి వెళ్తాము. आणि आपण धीराने परमेश्वर समोर जाऊ. అప్పుడు దేవుని యొక్క కృపాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు तेव्हा कृपाच्या सिंहासनावर సమయోచితమైన సహాయం మనకు దొరుకుతుంది. आणि तेव्हा आपल्याला जी योग्य सहाय्य आपल्याला मिळेल. ఆ సమయోచితమైన సహాయం కొరకై आणि चांगल्या सहायतेसाठी 4 విషయాలు చెప్తూ వచ్చినాం. 4 गोष्टी सांगत आलो. విసుగకుండా ప్రార్థన చేయాలని, न कंटाळा करता प्रार्थना करणे, పట్టుదలతో ప్రార్థన చేయాలని, धीराने प्रार्थना केली पाहिजे, ఆత్మపూర్ణులై ప్రార్థన చేయాలని, आत्म्याने प्रार्थना केली पाहिजे, ఏక మనసుతో ప్రార్థన చేయాలని, एकाग्रतेने प्रार्थना केली पाहिजे, ఎడతెగక ప్రార్థన చేయాలి. न थांबता प्रार्थना ఈ केली पाहिजे. విధంగా ప్రార్థన చేయట్లో आणि భాగంగా अशा प्रार्थना केल्यामुळे ఎలాగా ప్రార్థన చేయాలట మనకి कशी प्रार्थना केली पाहिजे మనము సంపూర్ణ భక్తియు आणि सर्व भक्तीमध्ये మాన్యతయు కలిగి, सुभक्तीने शांती या ठिकाणी प्रार्थना केली पाहिजे. జాగ్రత్త గమనించండి ఇక్కడ. लक्ष द्या या ठिकाणी. సంపూర్ణ భక్తి, सुभक्तीने गंभीरपणे సంపూర్ణమైన భక్తి. पूर्ण सुभक्तीने. ఏంటి సంపూర్ణమైన భక్తి? पूर्ण सुभक्ती काय आहे? ఏంటి సంపూర్ణమైన భక్తి అంటే पूर्ण सुभक्ती काय आहे? పైకి భక్తి గలవారమై ఉండి आणि केवळ बाह्य रूप भक्ती దాని असून శక్తిని ఆశ్రయించేవారుగా आणि ఉన్నారని. त्या शक्तीचा आश्रय न धरता మనం భక్తిగా ఉంటున్నాము కానీ आपण केवळ भक्ती जीवन దేవుని जगतो. యొక్క శక్తిని ఆశ్రయించేవారుగా ఉన్నాము. परमेश्वरच्या देवाची शक्तीचा దైవజనుడు భక్త్ సింగ్ గారు देवाचे सेवक भक्ती భక్తితో పాటు भक्तीच्या बरोबर ఆయన భక్తి యొక్క శక్తిని కూడా అనుసరించిన వాడు. भक्तीची शक्ती देखील त्याचा देखील దేవుని आश्रय. యొక్క శక్తి ఏం చేస్తుంది వచ్చిందంటే आणि परमेश्वर शक्ती काय ఆయన करते? సంపూర్ణంగా చేసింది. आपल्याला पूर्णपणे करते. ఆయన విశ్వాస జీవితం పరిపూర్ణ కావటం వలన विश्वासाचे जीवन परिपूर्ण होण्यासाठी విశ్వాసం అన్నది विश्वास म्हटलेलं, నిరీక్షించబడే యొక్క నిజ స్వరూపమైనది. विश्वास म्हटले की आशा धरलेल्या ఆయన गोष्टी ప్రార్థన करतात. చేస్తూ त्यांनी प्रार्थना करत ప్రభా ఈ ఉదయకాల భోజనం లేదన్నప్పుడు या सकाळच्या वेळेस भोजन नाही, ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో प्रार्थना करताच्या वेळेस ఏమి చూస్తూ వచ్చినాడు? काय पाहत आला? ఆత్మీయ మనోనేత్రములతోటి आत्मीय नेत्रांनी काय पाहिलं? 2 ట్రాక్టర్ల నిండా 2 ट्रॅक्टर भरून మంచి భోజనము సిద్ధపరిచి चांगलं जेवण तयार होऊन దేవుని మందిరానికి వస్తున్నాడు. చూస్తూ परमेश्वरच्या मंदिरामध्ये येत आहे, पाहिलं आहे. అర్థమవుతుందమ్మా? तुमच्या लक्षात येत आहे का? ఎంత గొప్ప ఆత్మీయమేటిది, आणि किती मोठा आत्मिक गोष्ट ఎంత आहे, గొప్ప ఆత్మీయమేటిది, आणि किती आत्मिक गोष्ट आहे, ఎంత మీద గొప్ప ఆత్మీయమేటిది. आणि किती आत्मिक पायरी आहे. కనాను పెండ్లి విందులో కూడా आणि कनान विवाह सोहळ्यामध्ये ద్రాక్షరసం అయిపోయినప్పుడు द्राक्षरस संपला आहे తల్లి వచ్చింది, आणि आई आली आहे. అయ్యా अ- ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు त्याला म्हणाले की मुलगा या ठिकाणी द्राक्षरस संपला आहे. తల్లి అమ్మా నాతో నీకేం పని? तेव्हा तो म्हणाला, बाई माझ्याशी तुझा काय నేను संबंध? నా తండ్రి పని మీద, मी माझ्या पित्याच्या कामावर నా తండ్రి పని మీద ఉన్నాను. माझ्या पित्याच्या कामावर मी आहे. అనగా म्हणजे పెండ్లి విందులో विवाह सोहळ्यामध्ये ఆ ద్రాక్షరసం అయిపోతున్న సంగతి द्राक्षरस संपेल ह्या गोष्टी యేసుక్రీస్తు ప్రభువుకు ముందే తెలుసు. संपेल हे पहिलं त्याला माहित होतं. యేసుక్రీస్తు ప్రభు ముందే తెలుసు. येशू ख्रिस्ताला अगोदरच माहित होतं. అప్పుడు నా సహాయం కొరకు వాళ్ళు వస్తారు. माझ्या सहाय्यासाठी ఏ येतील. సహాయం కొరకు వచ్చారు ఇప్పుడు? कुठल्या सहायतेसाठी आले? మన జీవితాల్లో కూడా आणि आपल्या जीवनामध्ये देखील ఆత్మీయ దివాకోలు తరం వచ్చినప్పుడు, आणि आत्मिक दिवाळी खोळ झाल्यानंतर, ఆత్మీయమైన పతనం వచ్చినప్పుడు आत्मिक पतन झाल्यानंतर దేవుని దగ్గర రావటమే కాదు, देवाकडे येता नाही, దేవునితో మంచిగా ఉన్నప్పుడే देवाच्याच बरोबर चांगला संबंध దేవుని असताना కొరకు గొప్ప కార్యములు చేసే యోధులుగా ఉండటం కొరకై आणि परमेश्वरची कामं करणारे मोठे योद्धे असतात. ఆత్మ పూర్ణులై ఉండాలి. आत्म्याने भरलेले ఆత్మీయ నేత్రాలతోటి आत्मिक नेत्राने దేవుని గొప్ప కార్యములు చూసేటువంటి మనోనేత్రాలు కలిగి परमेश्वरची ఉండాలి. आत्मिक कामं पाहणारे नेत्र आपल्याला असं కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, म्हणून देवाचे ఆ मुलांनो, నా ఆత్మీయ నేత్రాలు వెలిగించబడిన వారైతే आत्मिक नेत्र उघडल्यानंतर మన జీవితాలు ఎప్పుడు కూడా కొదువ ఉండదు, आणि आपल्या जीवनात कुठलीही तुटवडा नसणार आहे, ఎప్పుడు కూడా కొదువ ఉండదు, कुठलीही गोष्टी तुटवडा नसणार आहे, ఎప్పుడు కూడా కొదువ ఉండదు. कुठलीही तुटवडा नसणार ఎంత आहे. గొప్ప విశ్వాసం అండి! किती मोठा विश्वास आहे. ఒకసారి ఆలోచించండి. एकदा विचार करा. ఆ అంశాన్ని, ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటేనే నా హృదయం బద్దలైపోతుంది. आणि जे आत्मिक त्या गोष्टीला जर ఇట్ ఈస్ लक्षात నాట్ घेतलं, ఆర్డినరీ థింగ్. आणि कुठलीही साधारण गोष्ट नाही, 10 నుంచి 20 వేల మంది భోజనాలు పెట్టాలి, आणि या ठिकाणी 20,000 लोकांना भोजन द्यायचं, ప్రార్థన చేయమంటున్నాడు ఏంటి? प्रार्थना कर म्हणतो. అర్థమైందా? लक्षात आलं का तुमच्या? మన జీవితాల్లో కూడా आणि आपल्या जीवनामध्ये देखील దైవజనుడు ఈ పాలయంగిచ్చు గారి పుస్తకంలో आणि देवाचे सेवक पौल ఒక यांच्या చక్కని సన్నివేశం ఉంది. त्या ठिकाणी चांगला సమయం उल्लेख సరిపోదు నాకు. आहे. దాంట్లో त्याच्यामध्ये ఒక యవనస్తుడు एक तरुण ప్రార్థన చేస్తూ ఉన్నాడు. एक तरुण प्रार्थना करत आहे. ఆయన ప్రార్థన చేస్తూ ఏం చెప్పాడంటే, तो प्रार्थना करताना काय म्हणत ఎలా आहे? ప్రార్థన చేయాలి మనము? कशा प्रकारची प्रार्थना केली ఒక पाहिजे? రాయిని एका दगडाला ఒక నీళ్ళ పెద్ద ఒక చెరువులో, आणि एका मोठ्या पाण्याच्या तळ्यामध्ये, లేకపోతే ఒక పెద్ద నదిలో मोठ्या नदीमध्ये ఒక రాయి వేస్తే एक दगड फेकला, అలలు వస్తాయి కదా. तेव्हा त्या ठिकाणी तरंग येतात. ఎలా వస్తాయి? तरंग कसे येतात? ఎక్కడ రాయి వేస్తామో कुठल्या ठिकाणी दगड అక్కడ फेकला రాయి వస్తుంది. त्या ठिकाणी तरंग येतात. ఆ తర్వాత అలాగే ఎంతవరకు వెళ్ళిపోతుందంటే ఆ నీళ్లు ఉన్నంత వరకు తరంగాలు వెళ్తాయి. आणि ते तरंग त्या सर्व जोपर्यंत पाणी आहे त्या అలాగే भागात येतात.
నీ వ్యక్తిగత ప్రార్థన तुमच्या वैयक्तिक प्रार्थना నీ కుటుంబంలో స్టార్ట్ కావాలి. तुमच्या कुटुंबात सुरुवात झाली నీ पाहिजे. వ్యక్తిగత జీవితంలో ప్రార్థన స్టార్ట్ तुमच्या కావాలి. वैयक्तिक जीवनामध्ये सुरुवात झाली కుటుంబ पाहिजे. ప్రార్థనతో స్టార్ట్ కావాలి. कुटुंब प्रार्थनेत सुरुवात झाली पाहिजे. అది ఎక్కడి వరకు విస్తరించాలి? कुठपर्यंत विस्तार झाला पाहिजे. సంఘ క్షేమాభివృద్ధివై मंडळीची क्षेमकुशल होण्यासाठी, క్షేమం కొరకై मंडळीच्या क्षेमकुशल సంఘానికి వ్యాపించాలి. आणि मंडळीची అనగా वाढ झाली पाहिजे. ఆత్మీయంగా నీవు వర్ధిల్లిన తర్వాత, आत्मिक वाढ झाल्यानंतर तुझी, వ్యక్తిగతంగా నీ కుటుంబం వర్ధిల్లిన తర్వాత, वैयक्तिक कुटुंब वाढ झाल्यानंतर నీ ప్రార్థన तुझी प्रार्थना నీకు तुला సంయోచితముగా అయినట సహాయం వచ్చినప్పుడు, सहाय्य आल्यानंतर, లాభదాయకంగా వచ్చినప్పుడు, लाभदायक प्रार्थना आल्यानंतर, నీ భక్తి జీవితము तुझी भक्तिमय నీకు जीवन లాభంగా ఉన్నప్పుడు तुला लाभदायक ఆ असताना అభివృద్ధి त्याची वाढ, సమృద్ధిగా మారాలి. त्याची उपळपणे वाढ झाली ఆ మాట पाहिजे. కూడా చూసుకుందాం ते చూడండి. आपण पाहूया. తిమోతి రాసిన పత్రిక, तिमोथेचे पत्र, తిమోతి రాసిన పత్రిక तिमोथेचे पत्र, ఒక్క నిమిషం. 2వ అధ్యాయము, मोठी पत्रिका, 2వ తిమోతి రాసిన పత్రిక, तिमोथेचे दुसरे पत्र, క్షమించాలి, పేతురు రాసిన పత్రిక. 1 minute. क्षमा करा, पेत्राचे క్షమించండి. సంతుష్టి సహితమైన భక్తి, आणि आनंदयुक्त సంతుష్టి సహితమైన भक्ती, భక్తి संतोषयुक्त अशी भक्ती గొప్ప లాభ సాధకమైనది. आणि त्याच्या मोठा लाभ आहे. 6వ అధ్యాయం రావచ్చును. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. पहिले तिमोथेचे पत्र 6वा अध्याय 6व वचन वाचा. నేను ముగిస్తున్నాను. मी या ठिकाणी थांबणार आहे. సంతుష్టి సహితమైన या దైవ ठिकाणी భక్తి గొప్ప లాభ సాధనమై आणि या ఉన్నది. ठिकाणी मोठी भक्ती, सुभक्ती आहे. అర్థమవుతుందమ్మా? तुमच्या लक्षात येत आहे का? ఇప్పుడు आणि या ठिकाणी ఈ ఆత్మీయ 4 ప్రార్థన అంశాలు మనం చూసిన తర్వాత आणि 4 प्रार्थनेचे నీ विषय पाहिले. భక్తి జీవితం ఎలా ఉండాలంటే आणि तुमचे भक्तिमय जीवन कसं గొప్ప असतं లాభ సాధకముగా आणि मोठा ఉండాలి. लाभ झाला पाहिजे. నీ భక్తి అనగా तुमची भक्ती నీ म्हणजे ప్రార్థన तुमची प्रार्थना గొప్ప లాభ సాధకంగా ఉండాలి. आणि मोठा लाभ असं నీ साधन झालं. ప్రార్థన కొరకు तुमच्या प्रार्थनेसाठी అనేకుల దగ్గర రావాలి. तुम्ही पुष्कळ जाऊ तुमच्याकडे आले అంత पाहिजे. మాత్రమే కాదు, एवढंच नव्हे, నీ ప్రార్థన तुमची प्रार्थना సంఘమునకు मंडळीला గొప్ప లాభ సాధకంగా ఉండాలి. त्याच्यामुळे मोठा लाभ झाला पाहिजे. ఆత్మీయమైనటువంటి మేలుకొల్పు, आणि आत्मिक लाभ సంతుష్టి సహితమైన భక్తి. आणि आनंदयुक्त भक्ती ఇందాక చెప్తూ వచ్చినాను కదా. तुम्हाला सांगत आलो. కాబట్టి ప్రియమైన వర్లరా, म्हणून माझ्या మన प्रियानो, భక్తి జీవితం అనగా आणि आपली भक्ती మన जीवन, ప్రార్థనా జీవితము. प्रार्थनामय जीवन, దైవజనుడి యొక్క భక్తి జీవితము देवाचे सेवक यांचं भक्तिमय जीवन యావత్ ప్రపంచంలోటువంటి సంఘాలకి सर्व सार्वत्रिक గొప్ప मंडळी లాభ సాధకంగా మారింది. आणि सर्वांना लाभ झालेला आहे. కేవలము ఆ భక్తి జీవితమే केवळ त्यांचं भक्तिमय जीवनामुळे ఇంతకాలం మనల్ని కాపాడుతూ వచ్చింది. आणि आपल्याला एवढा काळ सांभाळत आला. మనకంటూ కొత్త భక్తి జీవితం లేదు. आपल्याला वैयक्तिक भक्तिमय जीवन नाही. కనుకనే म्हणून మన ఆత్మీయ జీవితాలన్నీ కూడా సన్నగిలిపోతూ ఉన్నాయి. आणि म्हणून आपलं आत्मिक जीवन देखील पतन होत आहे, कमी होत आहे. కనుక ప్రియమైన వర్లరా, म्हणून माझ्या प्रियानो, సంతుష్టి సహితమైన భక్తి संतोषयुक्त अशी भक्ती మాన్యతగా ఉండాలి. आणि त्याचे अत्यंत ते ఇప్పుడు రండి, ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే दुसरा अध्याय, సంపూర్ణ భక్తియు आणि सर्व भक्तीमध्ये మాన్యతయు కలిగి. आणि त्याची मान्यता असले సంపూర్ణ భక్తి అంటే परिपूर्ण भक्तीने నీ యొక్క ప్రార్థనా జీవితము, तुमचा प्रार्थना నీ जीवन, కుటుంబ జీవితము, कौटुंबिक जीवन, నీ వ్యక్తిగత జీవితము वैयक्तिक जीवन మాన్యతగా ఉండాలి. आणि त्याची योग्यता మాన్యత असली. అంటే ఏంటిది? आणि योग्यता आणि त्याची అంటే నాణ్యత కలిగింది ఉండాలి. आणि अत्यंत उत्कृष्ट చాలా दर्जा, संदर्भाలలో उत्कृष्ट दर्जाचं असलं पाहिजे. पुष्कळ మనం బట్టలను గమనిస్తూ ఉంటాం. आणि कपड्याची पारख करतो. చూసినప్పుడు जेव्हा पाहतो ఈ బట్టను ఇలా తాకిన తర్వాతనే आणि कपडे स्पर्श ఇది केला ఎలాంటిదో తెలుస్తుంది. आणि आपण त्याची क्वालिटी మనం पाहतो. బట్టలు కొనే ముందుగా తాకకుండా ఎవరైనా బట్టలు కొంటామా? आणि कपड्याला स्पर्श न करता आपण कपडे खरेदी करतो. పైకి తలుక్కు తలుక్కు మెరుస్తూ ఉంటాయి, वरनं ते चमकणारं कापड असतं, చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. आकर्षक कापड असतं. అయినప్పటికీ కూడా तरी देखील పట్టుకొని చూస్తాం. आपण त्याला स्पर्श करतो. ఎందుకు कापडाला. పట్టుకొని చూస్తాం? का कापडाला स्पर्श करतो? ఎంత నాణ్యత ఉన్నది, आणि त्याची चाचणी किती ఎంత क्वालिटी आहे, క్వాలిటీగా ఉన్నది, किती क्वालिटी आहे, त्याचा दर्जा మనం काय आहे? పెట్టే రేటుకి తగ్గట్టుగా క్వాలిటీ ఉన్నదా? ज्या पैशाची रक्कम आपण देतो त्यापर्यंत त्याचा दर्जा आहे అది का? కాబట్టి అది మాన్యత. आणि म्हणून त्याची दर्जा आहे. ఇంగ్లీష్ లో డ్యూరబిలిటీ అంటాము. आणि दर्जा आहे त्याचा, డ్యూరబిలిటీ అంటాం దాన్ని. డ్యూరబిలిటీ म्हणतो. నాణ్యతగా ఉండాలి. आणि त्याची चाचणी. కనుక ప్రియమైన భక్తులారా, म्हणून माझ्या प्रिय भक्तांनो, మన జీవితంలో ప్రార్థన జీవితము కూడా आणि आपल्या जीवनात प्रार्थना నాణ్యతగా ఉండాలంటే त्याचा देखील दर्जा, ఇందాక చెప్పిన అంశాలన్నింటిని కూడా మనం పరీక్షించుకుంటూ आणि ఉండాలి. मगाशी सांगितल्या सर्व गोष्टी आपल्या जीवनात ఎప్పుడైతే మనం పరీక్షించుకుంటామో जेव्हा परीक्षा करतो, మన భక్తి జీవితము आपलं भक्तिमय మన जीवन కుటుంబానికి క్షేమం కలిగిస్తది. त्याच्यामुळे आपल्या कुटुंबाचं क्षेम कुशल आहे. అంత మాత్రమే కాదు, आणि एवढंच नव्हे, మన ఇంటి పక్క వారికి క్షేమం आपल्या కలిగిస్తది. घराच्या शेजारी लोकांचे क्षेम कुशल आहे. అంత మాత్రమే కాదు, आणि एवढंच नव्हे,
మనం ఉన్నటువంటి ప్రాంతానికి క్షేమం आणि కలిగిస్తుంది, आपल्या परिसराला देखील क्षेमकुशल आहे. వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. त्याला आशीर्वादकारक आपण होऊया. అర్థమవుతుందా ప్రియమైన तुमच्या వర్లారా? लक्षात येतं का प्रियानो? కిర్యాతామిలో त्या मिलामध्ये మన సమూయేలు గ్రంథం ఉంది. సమూయేలు మరి మందసము, దేవుని యొక్క మందసము परमेश्वरचा कोश ఓదేబు ఇంట్లో ఉంది. ओबेदाच्या घरात आहे. ఓదేబు ఇంట్లో ఉన్నప్పుడు ओबेदाच्या घरात आहे. ఏమైంది చెప్పండి? काय झालं आहे? ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. तो कुटुंब आशीर्वाद करायला ఏంటి మందసం ఏం తెలియజేస్తుంది మనకి आणि ఇక్కడ? परमेश्वरचा कोश काय दाखवत आहे? మందసము परमेश्वरचा कोश ప్రార్థనా జీవితాన్ని తెలియజేస్తుంది. प्रार्थनाचं जीवन दाखवत आहे. ఎవరింట్లో అయితే మందసం ఉంటుందో, आणि कोणाच्या घरात परमेश्वर कोश, ఎవరింట్లో ప్రార్థనా జీవితం ఉంటుందో कोणाच्या घरात प्रार्थना जीवन आहे, వారి కుటుంబం వర్ధిల్లుతూ त्यांची ఉంటుంది. कुटुंबाची वाढ होते. వారు మంచి నేలన పోలినటువంటి విత్తనాలను పోలిన వారుగా आणि ఉంటారు. सुपीक जमिनीत पडलेल्या बियाप्रमाणे మంచి నేలన బట్టి విత్తనాలు ఎలా ఉంటాయట? आणि सुपीक जमिनीत पडलेल्या बिया 30 దంతులు గాను, 30 पट, 60 దంతులు గాను, 60 पट, 100 దంతులు గాను ఫలిస్తాయి. आणि 100 पट त्याकडे पीक అర్థమైందా येईल. ప్రియమైన వర్లారా? तुमच्या लक्षात येतं प्रियानो? అలాగే त्याप्रमाणे మన ప్రార్థనా జీవితము आपली प्रार्थनामय जीवन సంతుష్టి సహితముగా ఉండాలి, आनंदयुक्त संतुष्ट जीवन असलं पाहिजे. లాభసదకరంగా ఉండాలి, त्याच्यामुळे लाभ असला पाहिजे, క్షేమకరంగా ఉండాలి. क्षेमकुशल असलं पाहिजे. సంఘ క్షేమాభివృద్ధి కొరకై मंडळीचं क्षेमकुशल మన झालं पाहिजे. ప్రార్థన ఉపయోగపడాలి. आपला प्रार्थनेचा उपयोग झाला కనుక पाहिजे. ప్రియమైన వర్లారా, म्हणून माझ्या प्रियानो, ఇంకో మాట కింద చూడండి. आणि पुन्हा वचन खाली पहा. సంపూర్ణ భక్తి पूर्ण भक्तीने ఆ మాన్యత కలిగి, आणि अत्यंत दर्जा असला కాబట్టి पाहिजे. ఇక్కడ క్వాలిటీ కూడినటువంటిది, आणि या ठिकाणी दर्जा असला, మాన్యత కూడుతుంది. त्याची नाण्यता असली पाहिजे. అనగా నీ ప్రార్థన జీవితము तुमचं प्रार्थनामय जीवन దేవుడు మెచ్చే ప్రార్థన జీవితం. परमेश्वरला आवडणारी प्रार्थना तुम्ही केली पाहिजे. దేవుడు కూడా అంటే వచ్చినాడు, आणि देव देखील म्हणाला దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యి, जेव्हा परमेश्वर दूत आला, కొర్నేలి कर्नेल నీ ప్రార్థన तुझी प्रार्थना ప్రభు సన్నిధి చేరింది. परमेश्वर చెప్పారు లేదా మాట? सांगितलं किंवा नाही? హిజ్కియా हिजकिया, నీ ప్రార్థన, तुझी प्रार्थना, నీ కన్నీటి ప్రార్థన तुझी अश्रुयुक्त प्रार्थना, ఎంత చక్కని ప్రార్థన. किती चांगली प्रार्थना आहे. అర్థమైందా? तुमच्या लक्षात आलं? సమూయేలు సమూయేలా, నీ ప్రార్థన तुझी प्रार्थना ती ऐकली. హిజ్కియా हिजकिया, నీ ప్రార్థన విన్నాను. मी प्रार्थना ऐकली. ఎజ్రా ఎజ్రా, నీ ప్రార్థన విన్నాను. तुझी प्रार्थना ऐकली. నెహెమియా నెహెమియా, నీ ప్రార్థన तुझी విన్నాను. प्रार्थना ऐकली आहे. కారణం ఏంటిది? कारण का? సంపూర్ణమైన భక్తి, पूर्ण भक्ती आहे మాన్యత కలిగిన భక్తి, आणि दर्जा असलेली దేవుడు మెచ్చినటువంటి భక్తి. आणि परमेश्वर आवडणारी भक्ती आहे. ఇట్టి సేవ अशी सेवा మీకు యుక్తమైనది. युक्त आहे, सेवायुक्त आहे. ఇట్టి సేవ, अशी सेवा ఇట్టి ప్రార్థనా జీవితము ప్రార్థనా జీవనం మీకు యుక్తమైనది. आणि युक्त आहे. మీకు యుక్తమే కాదు, तुला युक्त आहे. సంఘానికి క్షేమమైనది, त्याच्यामुळे मंडळी సంఘానికి క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. मंडळीचं क्षेमकुशल నువ్వు आहे. ఏ ప్రార్థన చేసినా तुम्ही कुठलीही प्रार्थना करो, దేవుడు నీకు సమాధానం तुम्हाला అనుగ్రహిస్తాడు. तो उत्तर देईल. ఇంకో విషయం ఏంటంటే, दुसरा विषय, అనేక విషయాల్లో కూడా పుష్కల గోష్ఠి భక్సింగ్ గారు ఒక చిన్న బుక్ రాస్తూ వచ్చినారు. आणि त्यांनी एक छोटं ఏంటంటే पुस्तक, भक्ती सिंह హౌ టు ఫైండ్ గాడ్స్ విల్, हा परमेश्वरचा शोध దేవుని कसा, చిత్తమును కనుగొనుట ఎలా. परमेश्वरची इच्छा कशी మనం ओळखावी? చేసే ప్రార్థన కూడా आणि आपली దేవుని చిత్తానుసారమైన परमेश्वर ప్రార్థన. इच्छेप्रमाणे असली पाहिजे. చాలా విషయాలు ఉన్నాయి. పుష్కల గోష్ఠి. కనుక ప్రియమైన వర్లారా, म्हणून माझ्या చివరిగా దేవుని చిత్తానుసారముగా परमेश्वर మనం ఏది అడిగినా కూడా మనకు कुठली विचार అనుగ్రహించేవాడుగా आपण ఉన్నాడు. काही मागितलं तरी तो देणार आहे. దేవుని చిత్తాన్ని ఎరగాలి. परमेश्वर इच्छा కానీ काय ఇక్కడ ओळख, మనకి ఏముందంటే ఇక్కడ విషయం చూడండి. आणि या ठिकाणी काय आहे, ఇప్పుడు మనం ఏం చేయాలంటే आपण काय केलं पाहिजे? నెమ్మదిగాను या ठिकाणी शांतीने, సుఖముగాను బ్రతుకు నిమిత్తము. स्वस्थपणे आयुष्य क्रमण చూస్తారా करावे. ఇక్కడ? काय केलं पाहिजे? ఇక్కడ మనం గమనించినట్లయితే या ठिकाणी लक्ष दिल्यानंतर నెమ్మదిగా నీవు బ్రతకాలి, आणि शांतीने, నెమ్మదిగా నీ చుట్టుపక్కల వాళ్ళు బ్రతకాలి, स्वस्थपणे तुझ्या शेजारी, నెమ్మదిగా సుఖముగా నీ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు బ్రతకాలి. तुमच्या शेजारी परिसरातील लोकांनी जगलं पाहिजे. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా సుఖంగా ఉండాలి. आणि तो परिसर सुखाने जगला पाहिजे. అంత మాత్రమే కాదు, आणि एवढंच नव्हे, సంఘము కూడా నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి. आणि मंडळी देखील शांतीने सुखाने जीवन जगलं पाहिजे. సంఘం అంటే ఏంటిది? मंडळी म्हटलं काय? సంఘం అంటే సహవాసము. मंडळी म्हटलं की దేవుని सहवास. ప్రజలే సహవాసము. देवाची लोक దేవుని ప్రజలకి देवाच्या लोकांना నీ యొక్క భక్తి జీవితాన్ని పంచిపెట్టాలి. तुझं भक्तिमय जीवन वाढलं पाहिजे, वाटलं पाहिजे. అనగా దాని అర్థం ఏంటి? त्याचा अर्थ काय? నీ సాక్షి జీవితము, तुझी నీ साक्षीमय जीवन, ప్రార్థన జీవితము तुझं प्रार्थना जीवन మాదిరికరంగా ఉండాలి. तुम्हाला एक कित्ता झालं पाहिजे. అది మన జీవితానికి आपल्या जीवनाला క్షేమాన్ని కలిగిస్తుంది. क्षेम कुशल आहे. అప్పుడు మనం అట చూడండి, కింద చూడండి, खाली पहा ఎలాగా ప్రార్థన చేయాలి. कशी प्रार्थना केली पाहिजे. అన్నిటికంటే ముఖ్యముగా सर्वप्रथम ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఇంకో అద్భుతమైన ఆత్మీయ సత్యం ఏంటంటే, आणि कोणासाठी प्रार्थना केली पाहिजे? అందరి కొరకు ప్రార్థన చేయాలట. सर्व माणसासाठी प्रार्थना केली. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. सर्व माणसासाठी विनंती प्रार्थना केल्या पाहिजे. జాగ్రత్త గమనించు, అందుకే చెప్పాను కదా, లక్ష్యపూర్వక ఒక రాయి వేసినప్పుడు అనేక ఆ రాయి ఎక్కడి నుంచి అలా వస్తాయో, आणि जेव्हा तरंगी येतात, నీతో ప్రారంభించినటువంటి ప్రార్థన तुमच्यापासून केले प्रार्थना, ఆ తర్వాత అంచెలంచెలుగా आणि पायरी पायरी అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. पुष्कळ लोकांसाठी प्रार्थना केली पाहिजे. ఎవరి మనుషులందరూ? हे माणसं कोण आहेत? ఇప్పుడు మనం ఉన్నాం, ఇందాక సహోదరుడు చెప్తూ వచ్చిన आणि या ठिकाणी बंधूला सांगितलं, మంచి కాలనీ, आणि चांगला परिसर आहे, कॉलनी, మంచిగా ప్రజలు సంచారం చేసేటువంటి ప్రదేశం. आणि कॉलनी आहे. त्या ठिकाणी चांगलं అనేకమైన సందర్భాలలో पुष्कळ वेळा మన ప్రార్థనా మందిరాలు ఎలా ఉంటాయంటే आणि आपली प्रार्थना मंदिरं దూరంగా ఉంటాయి, खूप लांब असतात, గ్రామానికి దూరంగా ఉంటాయి, आणि गावाच्या बाहेर असतात, తర్వాత మనకి ఆ ట్రాన్స్పోర్ట్ కు దూరంగా ఉంటాయి. आणि कुठलं वाहतूक नसतं. కానీ ఇక్కడ మంచి
మంచి వాతావరణంలో आणि चांगल्या वातावरणामध्ये అందరి ప్రజల మధ్యలో सर्व लोकांमध्ये దేవుడు మంచి సహవాసం ఇచ్చినాడు, आपल्याला మంచి స్థలం सहवास दिला, ఇచ్చినాడు. चांगला सहवास ఇప్పుడు दिला. మనం ఏం చేయాలి? आपण काय केलं पाहिजे? వారందరూ నెమ్మదిగా ఉండాలంటే, सर्व शांतीने మనం जगण्यासाठी, నెమ్మదిగా ఉండాలంటే, आपण शांतीने जगण्यासाठी, మనం సుఖంగా ఉండాలంటే सुखाने राहण्यासाठी మనం ఏం చేయాలట? आपण काय केलं पाहिजे? వీరందరి కొరకు ప్రార్థన చేయాలి. या सर्वांसाठी आपण प्रार्थना केली पाहिजे. అర్థమైందమ్మా? तुमच्या लक्षात येत आहे का? ఇప్పుడు మనం క్షేమంగా ఉండాలంటే, आपण शांतीने राहण्यासाठी, వీరందరూ కూడా నెమ్మదిగా ఉండాలంటే, सर्व शांतीने राहण्यासाठी, వారి ద్వారా ఎలాంటి శోధనలు రాకుండా त्यांच्यामुळे ఉండాలంటే, आपली परीक्षा होऊ नये, ఎలాంటి అలజడులు రాకుండా ఉండాలంటే आपल्या अडथळे येऊ नये, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. त्यांच्यासाठी आपण प्रार्थना ఒక केली. ఆత్మీయ సత్యం చెప్తాను. तुम्हाला आत्मिक सत्य सांगतो. యోబు గ్రంథములో మనం చూసినట్లయితే आणि योग पुस्तकाने पाहिलं. యోబు దేవుడు ఆశీర్వదించడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? आणि योबाला आशीर्वाद करण्याचं దేవుడు कारण యోబట योग వారందరి కూడా స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. सर्व मित्रांसाठी तो प्रार्थना करत असतो. స్నేహితులు ఎవరు మనకి? आपल्याला मित्र कोण మన आहे? చుట్టుపక్కల వారందరూ మన స్నేహితులే. आपल्या आजूबाजूचे लोक मित्र आहेत. అందరూ కూడా మన స్నేహితులే. आपले सर्व मित्र आहेत. ఎవరు తృణీకరించబడిన వారు కాదు. कोणाला तुम्ही घालून देऊ కనుక नका. ప్రియమైన వారలారా, म्हणून माझ्या అలాంటి प्रियानो, ఆత్మీయ సత్యాన్ని असं आत्मिक सत्य దేవుడు పేతురుకు బయలుపరుస్తూ వచ్చినాడు. పేతురుला सांगितलं आहे. ఆకాశం నుంచి దుప్పటి కిందకు వచ్చింది, आणि आकाशातून चादर खाली అనేకమైన చతుస్పాద జంతువులు ఉన్నాయి, चतुष्पाद असलेले అవి प्राणी చంపుకొని जातात. తినమన్నప్పుడు त्याला मारून खा म्हटलं. ఏం చెప్పాడు పేతురు? पेत्र काय म्हणाला? ప్రభా, నేను ఎప్పుడు నిషిద్ధమైనది ముట్టలేదు त्या అన్నాడు. निश्चित अशुद्ध गोष्टी मी खाल्ल्या దేవుడు नाही. ఆశీర్వదించే నిషిద్ధమని ఎలా చెప్తావు आणि పేతురు? परमेश्वर अशुद्ध केल्या गोष्टी निश्चित कसं म्हणतो, अशुद्ध कसं అంటే म्हणतो? దాని అర్థం ఏంటంటే, त्याचा अर्थ काय? ఎవరు కూడా తృణీకరించబడిన వారు లేరు. कोणालाही तुच्छ मानू नको, निरस्कार. ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతాడు. सर्व लोकांसाठी प्रवेश అందరి मारला కొరకు गेला. చనిపోయాడు. सर्वांसाठी मारला गेला. అందరి కొరకు చనిపోయాడు కనుక सर्वांसाठी तो मेला आहे. అందరి కొరకు ప్రార్థన చేయాలి. त्या सर्वांसाठी प्रार्थना కనుక कर. ప్రియమైన వర్లరా, म्हणून माझ्या प्रिय మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. सर्व मानवांसाठी ఎలా प्रार्थना- ప్రార్థన చేయాలట? कशी प्रार्थना करावी? ఈ యొక్క పాలయంగిచ్చి గారి బుక్ లో ఏం చెప్పారంటే, त्या बंधूंनी काय మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ज्यांनी आपल्याला अडथळा आणले, ఎవరైతే కష్టాలు పెడుతూ ఉన్నారు, जे कष्ट देतात, ఎవరైతే మనకి బాధ కలిగిస్తూ ఉన్నారు, जे आपल्याला वेदना देतात, వారి ప్రార్థనాంశాలు రాసుకోవాలి. त्यांचा प्रार्थनेचा विषय लिहून घ्या. ప్రార్థనాంశాలు రాసుకోవాలి. प्रार्थनेचा विषय लिहून घ्या. ఒట్టిగా ప్రార్థన చేయటం కాదు. किंवा फक्त ఇందాక నేను చెప్తూ 123 అధ్యాయం చెప్తూ వచ్చినాడు, 123 దేవుడు మనల్ని కరుణించేంత వరకు, जोपर्यंत परमेश्वर कृपा ప్రభువా करत నువ్వు నన్ను కరుణించేంత వరకు, जोपर्यंत तू कृपा करत नाही ఆది కాండములో మన యాకోబును చూసినట్లయితే उत्पत्तीमध्ये 32 याकोबाला అధ్యాయంలో, पहिला 12 अध्याय. నేను నన్ను ఆశీర్వదించేంత వరకు ఏం చెప్పాడు? जोपर्यंत तू मला आशीर्वाद देत नाही, నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు जोपर्यंत मला आशीर्वाद देत నేను नाही, విడిచిపెట్టను ప్రభువా. मी तुला सोडणार नाही. అయ్యా నీ పాదాలను విడిచిపెట్టను. तुझ्या पायांना सोडणार అయ్యా नाही. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే, तू मला आशीर्वाद అయ్యా दिल्याशिवाय నా పాపస్థితి నువ్వు తెలియజేస్తూ వచ్చినా, माझ्या पापस्थिती అయ్యా सांगितलं, నేను మోసగాడినే, मी लबाड आहे, అయ్యా నా పేరుకు దగ్గరనే మోసగాడిని मी ప్రభువా, लबाड फसविणार आहे. నా ప్రార్థనా స్థితిని జ్ఞాపకం చేసుకోండి, माझ्या प्रार्थना स्थिती आठवण నా कर. పాపాలు ఒప్పుకుంటూ ఉన్నాను, माझ्या पापाची कबुली करतो. నన్ను ఆశీర్వదించు ప్రభువా. मला तू आशीर्वाद నన్నే कर. కాదు ప్రభువా, मलाच నా नाही. ప్రజలందరిని माझ्या ఆశీర్వదించు. सर्व लोकांना तू आशीर्वाद कर. దేవుడు ఆశీర్వదించాడా లేదా? आशीर्वाद दिला किंवा नाही? ఆశీర్వదించాడా లేదా? आशीर्वाद दिला किंवा नाही? ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు? केव्हा आशीर्वाद दिला आहे? దావీదు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. जेव्हा तो याकोब इस्रायल असा बदल झाला. ఇశ్రాయేలుగా మార్చబడటం అంటే ఏంటిది? आणि इस्रायल म्हणजे काय? ఇశ్రాయేలుగా మార్చబడటం అంటే ఏంటి? इस्रायल बदलला म्हणजे రోమా काय? నేను ముగిస్తున్నా. రోమా పత్రిక रोमकरासपत्र 12వ అధ్యాయము, रोमकरासपत्र 12 अध्याय, రోమా పత్రిక 12వ అధ్యాయము रोमकरासपत्र 12 अध्याय, చివరి భాగాన్ని చూసుకుందాం. शेवटचा भाग आपण 2వ అధ్యాయము 12 2వ వచనం చివరి భాగం చదువు, మొత్తం వచనం 12వ అధ్యాయం 2వ వచనం చదవండమ్మా. 12 वचन वाचा. సమయం లేదు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఆ ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. देवाची उत्तम ग्रहणी व మీ మనసు మారి तुमचे मनाचे नवीकरण నూతన మగుట వలన, आणि नवीनकरण होऊ द्या. మనసు మారి तुमचे मन నూతన మగుట వలన नवीकरण होऊन ఏమొస్తట? काय होईल? రూపాంతరం పొందుతా. रूपांतर होऊ द्या. యాకోబు ఏమైంది? याकोबाचं काय झालं? రూపాంతరం చేయబడ్డాడు. त्याचं रूपांतर झालं आहे. మన జీవితాల్లో కూడా आणि आपल्या जीवनाचं మన देखील ప్రవర్తనలో आपली वागणूक పరివర్తన రావాలి, रूपांतर झालं पाहिजे. ప్రవర్తన మారాలి, आपलं वागणूक बदललं మన पाहिजे. ప్రార్థన ప్రవర్తన మారాలి, आपल्या प्रार्थनेचं మన वागणूक ప్రార్థన చేసే విధానం మారాలి, प्रार्थना करण्याची पद्धत మన बदलली पाहिजे. వైఖరి మారాలి, आपलं మన ధోరణి ప్రార్థన आपलं మారాలి. धोरण बदललं ఎలాంటి पाहिजे. ప్రార్థన చేయాలి? कशी प्रार्थना करावी? పట్టుదలతో ప్రార్థన చేయాలి. आपण इच्छायुक्त వారందరూ కలిసి ఏకముగా ऐक्यगतीने సంఘముగా పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? मंडळीच्या एकाग्रतेने प्रार्थना केली. చెరసాల యొక్క తలుపులు बंदी तुरुंगाचे दरवाजे उघडले ఒట్టి गेले. ప్రార్థన కాదు, కేవలం ప్రార్థన ఈ దినాల్లో సంఘము मंडळी ఆది అపోస్తుల గ్రంథంలో ఏ విధంగా చూసామో, प्रेषिताच्या काळामध्ये సంఘము హింసకు గురి చేయబడుతూ వచ్చింది. मंडळीचा छळ होत ఈ होता. దినాల్లో కూడా आजच्या काळामध्ये దేశం అల్లకొలాల పరిస్థితిలో ఉంది. आणि देशाची देखील దేశంలో నెమ్మది లేదు. देशामध्ये शांती ఎటు नाही చూసినా సంఘాలు కూల్చివేయబడుతున్నాయి. आणि मंडळी पाडली जात ఎటు आहे. చూసినా ఆత్మీయమైనటువంటి సంఘాలు కూల్చివేయబడుతున్నాయి. आत्मिक मंडळी पाडली जाते. ఆత్మీయమైనటువంటి హింసపడుతూ ఉన్నారు. आत्मिक छळ होत మనం आहे. ఇటీవల కాలం చూస్తూ ఉన్నాం. आणि या ठिकाणी
ఏం జరిగింది మణిపూర్ లో? मणिपूरमध्ये काय झालं? హింసించబడుతూ వచ్చింది. छळ करण्यात आला. ప్రియమైన దేవుని బిడ్డలారా, देवाच्या मुलांनो, మనం ఈ విధంగా आपण మనము నెమ్మది లేని వారుగా శాంతి లేకముగా మనం ఆ విధంగా పట్టుదల లేకుండా ఎలా ఉండగలము? आणि आपल्याला जबाबदारी ప్రార్థన చేయకుండా ఎలా ఉండగలము? प्रार्थना न करता कसं కనుక आहोत? ప్రియమైన బిడ్డలారా, म्हणून माझ्या మన प्रियानो, రోషము కలిగిన వారముగా, आपण रोषयुक्त, ప్రార్థనలో రోషము కలిగిన వారముగా, ईर्ष्यायुक्त प्रार्थना పట్టుదల करूया. కలిగి ప్రార్థన చేయాలి. एकाग्रतेने प्रार्थना करूया. అనేకమైన అంశాల కొరకు ప్రార్థన पुष्कळ చేయాలి. गोष्टी विषयावरती ప్రార్థన प्रार्थना. అంశాలను కూడా మనం లిస్ట్ प्रार्थनेच्या రాసుకోవాలి. प्रार्थनेच्या विषयावर ప్రార్థన आपण అంశాలు लिहायला లిస్ట్ తీసుకొని, यादी ప్రభువా करून, మాకు ఇది నువ్వు ప్రార్థన చేయాలి. ही प्रार्थना ప్రభువా, నువ్వు केली. మాకు సమాధానం तू आम्हाला అనుగ్రహించాలి. शांती दे. ఇదిగో సంఘం హింసించబడుతుంది ప్రభువా. मंडळीचा छळ होते प्रभू. ప్రభువా, నీ ఆ విధంగా ప్రార్థన చేస్తూ परमेश्वर ఉండాలి. अशा प्रकारे प्रार्थना करू. ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన प्रार्थनेच्या చేయాలి. विषयाशी प्रार्थना సంఘ करू. అవసరాల కొరకు ప్రార్థన मंडळीच्या చేయాలి. विषयाशी प्रार्थना వ్యక్తిగత करू. ప్రార్థన అంశాల కొరకు वैयक्तिक ప్రార్థన प्रार्थना చేయాలి. करूया. బ్రాగులేని వారి కొరకు ప్రార్థన आणि చేయాలి. आजारी त्यांच्या యవన प्रार्थना. కుటుంబాల కొరకు ప్రార్థన तरुणांसाठी చేయాలి. प्रार्थना करूया. పెళ్లి కావాల్సిన వారి కొరకు ప్రార్థన लग्नासाठी చేయాలి. प्रार्थना करूया. వృద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. वृद्धांसाठी प्रार्थना సండే करूया. స్కూల్ కొరకు ప్రార్థన संडे చేయాలి. स्कूलसाठी प्रार्थना करूया. అన్ని అంశాలలో सर्व विषयी వృద్ధి పొందినట్లుగా वाढवण्यासाठी మనం ప్రార్థన చేయాలి. प्रार्थना करूया. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, म्हणून माझ्या देवाच्या మనం ఇక్కడ मुलांनो, చూసినట్లయితే కింద చూడండి, या ठिकाणी पहा, అందరి కొరకు మనకి తిమోతి రాసిన పత్రిక ముగించుకుందాం. तिमोथेच्या पत्रामध्ये మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలట. आणि सर्व मानवासाठी, రాజుల కొరకును, राजांसाठी, అధికారుల కొరకును, अधिकाऱ्यांसाठी, ఆ తర్వాత ఎవరి కొరకు ప్రార్థన చేయాలట? आणि सर्व नंतर అధికారులకు విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలని आणि या ठिकाणी హెచ్చరించుచున్నాము. प्रार्थना, विनंत्या आणि కనుక उपस्थिती ప్రియమైన करावी. దేవుని బిడ్డలారా, हे देवाच्या లోకం ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. आणि जग कसं आपण पाहतो आहोत. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో చూస్తూ आपल्या ఉన్నాం. राष्ट्राची स्थिती कशी आहे? దేశంలో అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. देशाच्या अधिकाऱ्यांसाठी ఏమని ప్రార్థన చేయాలి? काय प्रार्थना करावी? ప్రభువా, हे प्रभू, నీ చిత్తమైనటువంటి వారి కొరకు, तुमच्या इच्छेप्रमाणे, అధికారులు అంటే పరిపాలన చేసేటువంటి आणि వారు, जे राज्य करणारे మంచి आहेत, ప్రభుత్వాల కొరకు ప్రార్థన चांगल्या చేయాలి. राज्याला अधिकारी, ఎందుకంటే మంచి ప్రభుత్వాలు వచ్చినప్పుడు आणि जेव्हा चांगला మనం సుఖముగా ఉంటాం, तर आपण सुखाने राहू, నెమ్మదిగా ఉంటాం. शांतीने राहू. అర్థమైందా ప్రియమైన వారలారా? तुमच्या लक्षात येतं का మన प्रिय? పైన ఉన్న అధికారులు आपले वरील వారు अधिकारी దేవుని భయం కలిగి ఉన్నప్పుడు देवाची भक्ती మనం बघणारे, నెమ్మదిగా ఉంటాం. आपण शांतीने जीवन వారు जगतो. పైనటువంటి వారు దేవుని ఎరగని వారైతే आणि अधिकारी जर देवाला ओळखत नसेल, ఐగుప్తును కూడా मिस्र देशामध्ये యేసోపుని ఎరగనటువంటి దేవుడు వచ్చాడు. येशोबाला యేసోపుని ఎరగని రాజు వచ్చినప్పుడు येशोबाला माहित नाही तो राजा आला. ఏమని చెప్పండి, యాకోబు సంతానాన్ని याकोबच्या संतानाला హింసించబెడుతూ వచ్చిన छळ करण्यात आला. మనకు అన్ని తెలిసింది ఆ చరిత్ర అంతా కూడా. आपल्या सर्व इतिहास కనుక माहिती. म्हणून ఐగుప్తును ఎరుగినటువంటి వేరొక రాజు, యేసోపును ఎరుగిన రాజు వచ్చినప్పుడు येशोबाला माहित नाही तो राजा आला. ఇశ్రాయేలు ప్రజలు హింసకు గురైనారు. इस्रायलचा छळ झाला. అలాగే ఈ దినాల్లో కూడా आणि आजच्या काळामध्ये దేవుని భక్తి లేనటువంటి వారు, देवाची भक्ती దేవుని భయం లేనటువంటి వారు, भय नसलेले राजे, మత ఛాందస్సము కలిగినటువంటి వారు जातीभेद దేశం करणारे, అల్లకొలాలు చేయాలని, देशाची దేవుని ప్రజలను హింస చేయాలని देवाच्या लोकांचा छळ करण्यात వారు పూనుకుని ఉన్నారు. ते टपून आहेत. వారు శబ్దం చేస్తూ ఉన్నారు. आणि शब्द అనేక घेतात. విషయాలు నేను చెప్పలేను కానీ पुष्कळ ప్రియమైన गोष्टी దేవుని सांगू బిడ్డలారా, शकत नाही ప్రియాनो. ఈ మైక్ శబ్దం ఎక్కడ వెళ్తుందో తెలియదు. बायकाचा आवाज कुठे जातो? దేశం అల్లకొలాల పరిస్థితిలో ఉంది. आणि కనుక देशाची వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. देशासाठी प्रार्थना केली पाहिजे. నువ్వు ప్రార్థన చేస్తేనే तू प्रार्थना केल्यानंतर దేవుడు కార్యం జరిగిస్తాడు. कार्य करेल. మీరు అనుకుంటారు దేవునికి తెలియదు అనుకుంటాం. देवाला దేవునికి తెలుసు. देवाला माहित आहे. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా? देवाने आपल्याला నీవు काय ప్రార్థన చేస్తేనే, तू प्रार्थना केल्यावरच, నీకు ఆ రోషం వస్తేనే, तुला ईर्ष्या आली तर, నీకు ఆ ప్రసవ వేదన నీకు తెలిస్తేనే, प्रसूतीची वेदना तुला झाल्यानंतरच అప్పుడు దేవుడిని మొరలు ఆలకించాలి. तेव्हा परमेश्वर तुझी आरोळी ऐकेल. లేకపోతే नाहीतर నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయకపోతే, तू एकाग्रतेने प्रार्थना नाही- ఆత్మపూర్వకంగా ప్రార్థన आत्म्याने చేయకపోతే प्रार्थना नाही केली तर ఏమవుతుందో తెలుసా? काय होईल? యేసోపును ఎరుగని రాజు येशोबाला माहित नसेल राजा, దేశాన్ని ఏలే పరిస్థితి వస్తుంది. तो राज्य करण्यात येईल మన राजा. దేశాన్ని आपल्या राज्य దేవుని భయం లేనటువంటి వ్యక్తులు, ज्यांना परमेश्वर भीतीने अशी लोक, దేవుని ప్రజలు హింస పెట్టే వ్యక్తులు देवाच्या लोकांचा छळ ఈ करणारे, దేశాన్ని పరిపాలకులుగా ఎన్నికైతే ते राज्य करणारे त्यांची ఏమైపోతుందో निवड झाल्यास తెలుసా? काय होईल? ఏమైపోతుందో తెలుసా? काय होईल माहिती का? మన పరిస్థితులను కూడా తలకిందులైపోతాయి. आपली सर्व परिस्थिती बिघडेल ఆత్మీయమైన క్షీణస్థితికి వెళ్ళిపోతాం. आणि आत्मिक सिनता సంఘము క్షీణస్థితికి వెళ్ళిపోతుంది. आपली मंडळीचं नाश సంఘము होईल. ఏం చేయబడుతుంది? ఆ శ్రమల పాలైపోయే పరిస్థితి मंडळीला వస్తుంది. कष्ट भोगावं लागेल. కనుక ఈ సమయంలో यावेळेस మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. आपण प्रार्थना కనుక करण्यास సంఘము రాజుల కొరకు ప్రార్థన చేయాలి. రాజాसाठी ప్రార్థన రాజులు అంటే ఎవరు? राजा म्हटले कोण? అధికారులు, जे आपले अधिकारी आहेत, మంచి ప్రధానులు, आपले प्रधान, ముఖ్యమంత్రులు, मुख्यमंत्री మంచి ఎమ్మెల్యేలు, आणि MLA, ప్రజాప్రతినిధుల కొరకు आणि మనం ప్రార్థన अधिकारी, చేయాలి. लोकांचे अधिकारी ఆ आहेत. రెండో విషయం ఏంటంటే మనుషులందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. सर्व लोकांसाठी माणसाची विनंती आहे. కనుక ప్రియమైన వారలారా, म्हणून माझ्या ఆ प्रियानो, విధంగా మనం ప్రార్థన చేసే వారు ఉండాలి. अशा మూడు प्रकारचे విషయాలు గుర్తుపెట్టుకోవాలి. तीन विषय మనుషుల కొరకు ప్రార్థన చేయాలి. मनुष्याची, माणसासाठी, రెండోది రాజుల కొరకు ప్రార్థన राजांसाठी చేయాలి. प्रार्थना करायची. మూడో విషయం ఏంటంటే, మూడో విషయం ఎవరు? तिसरं कोण? ఎవరు? तिसरं అధికారుల कोण? కొరకు ప్రార్థన आपल्या वरिष्ठ अधिकाऱ्यांसाठी. అధికారులు కూడా మంచివారు ఉండాలి. अधिकारी देखील चांगले असतील. కలెక్టర్స్ కావచ్చు, कलेक्टर असतील, అధికారులు మనకు ఉన్నటువంటి లోకల్ బాడీస్ కొరకు आणि आपल्याला వారు ఎన్నిక स्थानिक చేయబడ్డారు. स्थानिक लोकांची వారందరి निवड, కొరకు మనం ప్రార్థన చేయాలి. स्थानिक लोकांच्या కనుక ఈ सर्वांसाठी సమయంలో మనము यावेळेस కొంత సమయముగా ప్రార్థన చేద్దాం. आपण प्रार्थना అనేక అంశాలు మరి మన సహోదరులు తెలియజేస్తారు. आपले बंधू ఆ आपल्या విధంగా మనం ప్రార్థన చేద్దాం. आपण प्रार्थना మనం करूया. ప్రార్థన చేసినప్పుడు आपण प्रार्थना మన केल्या ప్రార్థన అంశాలన్నీ కూడా आपल्या प्रार्थनेचे దేవుడు विषय విన్నాడని, परमेश्वर వాటికి ऐकलं आहे, సమాధానం అనుగ్రహించాడని त्याचं उत्तर दिलं आहे మనం म्हणून నమ్మాలి. आपण विश्वास అదే केला पाहिजे. విశ్వాస జీవితం, तोच विश्वासमय जीवन, అలాంటి విశ్వాస జీవితము असं विश्वास जीवन మనకు అనుగ్రహించబడినట్లుగా आपल्याला परमेश्वर देव, పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा అనుగ్రహించును గాక. आपल्याला सहाय्य करो. ఆమేన్. आमेन.